హరే కృష్ణ. డియర్ డివోటీస్, మనం ఈ రోజు భ్రమర గీత చర్చించుకుంటున్నాం. శ్రీమద్ భాగవతంలో భగవంతుని యొక్క ఉత్తమమైన భక్తులు గోపికలు కీర్తించినవి ప్రామాణికంగా మొత్తం 6 గీతములు ఉన్నాయి. బట్ మెయిన్ గా మనం 5 గీతముల గురించి మాట్లాడతాం. బట్ 6 గీతములు చెప్పుకోవాలంటే వేణు గీతం ఉంది, తర్వాత ఈ యొక్క ప్రణయ గీతం ఉన్నది. ఎప్పుడైతే ఈ యొక్క రాస నృత్యం అయ్యే ముందు ఎప్పుడైతే స్వామి మీరు అర్ధరాత్రి వచ్చారు, మీరు ఆడపిల్లల ఇంటికి వెళ్ళిపోండి అన్నప్పుడు వాళ్ళు ఏదైతే పాడారో దాన్ని ప్రణయ గీతం అంటారు. తర్వాత రాస నృత్యం అయిన తర్వాత మధ్యలో ఆయన అదృశ్యం అయిపోయినప్పుడు వాళ్ళందరూ ఏం కీర్తిస్తారు? గోపీ గీతము. అది మనకి 31వ అధ్యాయంలో చక్కగా చర్చించుకున్నాం. ఆ తర్వాత మనం 35వ అధ్యాయంలో చర్చించుకున్నాం యుగల గీత. ప్రతిదీ కూడా రెండు రెండు కప్పులెట్స్ కింద ఉంటుంది. ఒక దాంట్లో కృష్ణుడి యొక్క వివరణ, దాని ప్రభావం ఏమిటి, ఆ విషయం మనం చర్చించుకున్నాం 35వ అధ్యాయంలో దశమ స్కందం. ఆ తర్వాత ఇంకొక గీతం ఏమిటి? 4వది విరహ గీతం. సో ఏ విధంగా అక్రూర మహాశయ కృష్ణ భగవాన్ మధురకు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు రథంలో సో గోపికలు ఎటువంటి విరహముని పొందారు, వాళ్ళు చేసిన కీర్తన ఏంటి? విరహ గీతం. అది మనకి 39వ అధ్యాయంలో చర్చించుకున్నాం. ఇప్పుడు గోపికలు చేసిన లాస్ట్ గీతం భ్రమర గీతం. సో మిగతా గీతముల్లో ఏం జరిగింది? శ్రీమతి రాధారాణి కూడా కీర్తిస్తూ ఉంటారు, అలాగే మిగతా గోపికలు కూడా కీర్తిస్తూ ఉంటారు. బట్ ఈ భ్రమర గీత ఎక్స్పెషల్లీ శ్రీమతి రాధారాణి కీర్తించారనమాట. అది కూడా ఎలా ఉంటుంది? ఇదంతా కూడా దివ్య ఉన్మాద స్థితిలో ఉంటుంది కదండి. చాలా దివ్యమైన ఉన్మాద స్థితి, మహాభావ స్థితిలో, పరిపూర్ణమైన మహాభావ స్థితిలో శ్రీమతి రాధారాణి కీర్తించడం అనేది జరిగింది. ఇది కూడా విరహములోనే. ఈ అన్ని గీతములు కూడా భగవంతుడి పట్ల వాళ్ళకున్న ప్రేమని, వాళ్ళు ఒక్క క్షణకాలం కృష్ణ విరహంలో వాళ్ళు ఎలా అనిపిస్తుంది వాళ్ళకి ఒక యుగం లాగా, అలాగే కృష్ణుడి యొక్క సంయోగంలో ఎన్ని యుగములైన ఒక క్షణంలాగా ఎలా అనిపిస్తుంది, అలాగే కృష్ణుడి పట్ల వాళ్ళ ప్రేమ ఎంత అధికంగా ఉన్నది, భగవంతుడి యొక్క నామం కృష్ణ కథే జీవాత్మిక ఆధారం. ఇవి మెయిన్ పాయింట్స్ ప్రతి ఒక్క గీతంలో కూడా కదండి. అలాగే ఇక్కడ భ్రమర గీతంలో శ్రీమతి రాధారాణి మహాభావ స్థితిలో ఎలా ఉంటుంది? ఆవిడ దివ్య ఉన్మాద స్థితి అంటారు, స్పిరిచువల్ మ్యాడ్నెస్ అంటారు. సో ఇటువంటి స్థితిలో దీన్ని ఏమని చెప్పారు రూప గోస్వామి గారు? చిత్ర జల్ప. ఏమన్నారు? చిత్ర జల్ప. ఇలాగంటే ఇప్పుడు చూడండి, మనకి బాగా ఏదైనా ఇష్టమైన వస్తువు ఉందనుకోండి, ఇప్పుడు చిన్న పిల్లలే ఉన్నారు, బాగా ఇష్టమైన వస్తువు ఉంది. సో ఇప్పుడు మీరు వాళ్ళ చేతిలోంచి ఆ ఇష్టమైన వస్తువు తీసేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? నార్మల్ గా బిహేవ్ ఏడుస్తారు. చేస్తారా? ఏడుస్తారు. గోల గోల చేస్తారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, అవునా? చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తారు. అలాగే ఇప్పుడు గోపికల దగ్గర నుంచి ఎవరిని తీసేసుకున్నారు? అక్రూరుడు కృష్ణుడిని తీసుకుని వెళ్ళిపోయాడు. అంతేకాకుండా మళ్ళీ తిరిగి వస్తా అన్న కృష్ణుడు ఇంకా రాలా. ఓకే, అమ్మ ఒక గంట తర్వాత నీకు బొమ్మ ఇస్తాను అంది, ఇంకా ఇవ్వట్లా. ఏమవుతుంది వాళ్ళకి ఆ విరహంలో కదండి? పిల్లలకైనా మనకైనా, ఇప్పుడు మనకైతే పెద్ద ఫోనే. ఎవరైనా ఫోన్ తీసుకుని ఒక అరగంట తర్వాత ఇస్తామని చెప్పి, లేదు లేదు 5 రోజుల వరకు నీ ఫోన్ నీకు ఇవ్వనంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? మనం ఆ విధంగా అన్వయించుకోవచ్చు, ఎందుకంటే మన కృష్ణుడి పట్ల అంత విరహం మనం తెలుసుకోలేం కాబట్టి కదండి. సో ఈ విధంగా అటువంటి విరహ స్థితిలో ఉన్నప్పుడు యుద్ధవుడు దాన రావటం అనేది జరిగింది కదండి. సో అప్పుడైతే వృందావనంలో వచ్చాడో ఆ సమయంలో శ్రీమతి రాధారాణి కీర్తించిన గీతం ఇది భ్రమర గీతం. సో కొంచెం మనం రీక్యాప్ చేసుకుందాం. ఏమిటి సన్నివేశం? శ్రీమతి రాధారాణి భ్రమర గీతం పఠించే ముందు జరిగిన సన్నివేశం ఏంటి మనం తెలుసుకుందాం. సో ఏం జరిగింది? ఎప్పుడైతే స్వామి ఇక్కడ కంసుని సంహరించాడు, తర్వాత సందీపన్ ముని దగ్గరికి వాళ్ళ కళలన్నీ నేర్చుకుంటాడు. సో ఆ తర్వాత ఎప్పుడైతే వచ్చిన తర్వాత ఈ యొక్క ఉద్ధవుణ్ణి స్వామి పంపించడం జరిగింది. కొంతమంది అంటారు ఈ మధ్యలో కొన్ని నెలలు జరిగింది అంటారు, కొంతమంది ఆచార్యుల ప్రకారం కొన్ని సంవత్సరములు గడిచింది అంటారు. బట్ ఏమైతేనే కొంత సమయం అయితే గడిచింది. సో కృష్ణుడు వస్తాను అన్నాడు, మళ్ళీ తిరిగి రాలేదు. అలాగే నంద మహారాజు నేను తిరిగి వస్తాను నాన్నగారు, ఇక్కడ యదువంశంలో కొంతమంది వీళ్ళందరూ విరహంలో ఉన్నారు కదా ఇన్ని సంవత్సరములు, వాళ్ళందరికీ సుఖముని ఇచ్చి మళ్ళీ తిరిగి వస్తాను మీ దగ్గరికి అని చెప్పాడు ఆయన. ఆయన రాలేదు. సో గోప బాలురు వెయిట్ చేస్తున్నారు, నంద యశోదలు వెయిట్ చేస్తున్నారు, గోపికలు శ్రీమతి రాధారాణి ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని విరహ తాపంలో వాళ్ళందరూ దుఃఖిస్తూ ఉంటారు. సో ఇటువంటి సమయంలో యాక్చువల్ గా భక్తుడు భగవంతుని గురించి దుఃఖించడం ఒక ఎత్తు అయితే, భగవంతుడు భక్తులను తలచుకుని రోధించడం అనేది ఇంకా అద్భుతమైన స్థితి కదండి. కృష్ణ భగవానుడు ఈ యొక్క మధురలో ఉన్నప్పటికీ లేకపోతే ద్వారకలో ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు కూడా గోపికలని, బృందావనాన్ని అవన్నీ తలుచుకుని ఆయన రోధిస్తూ ఉంటాడు. నిద్దట్లో కూడా గోపి గోపి అని పిలిచిన సన్నివేశములు ఉంటాయి. సో ఒకానొక రోజు
ఎవరు? కృష్ణ భగవానుడు ఉద్ధవుడిని పిలవటం జరుగుతుంది. ఉద్ధవుడు ఎవరని చెప్పారు సుఖదేవ గోస్వామి? చాలా బుద్ధిమంతుడు. ఎందుకని అంత బుద్ధిమంతుడిని తీసుకున్నారు? ఎవరినైనా పంపించవచ్చు. కానీ బుద్ధిమంతుడు ఎంత బుద్ధిమంతుడంటే ఎవరినైనా కూడా ఎటువంటి స్థితిలో ఉన్నా వాళ్ళని ఓదార్చగలడు. వాళ్ళ బాధని తగ్గించగలడు. ఇటువంటి క్లిష్ట సమయాన్నైనా చక్కగా సరిదిద్దగలిగిన తెలివితేటలు ఉన్నవాడు. ఇప్పుడెవరైనా మెసెంజర్ కింద వెళ్లారనుకోండి, అక్కడ ఎన్నో అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ ఎదురైనప్పటికీ కూడా వాటిని సమన్వయంగా సరిదిద్దే వ్యక్తిని పంపించాలి. ఎందుకంటే అన్ని ప్రీ ప్లాన్డ్‌గా అయినట్టుగా జరగదు. సందేశం తీసుకొనొస్తారు. అవతల వాళ్ళు ఇలాగే యాక్సెప్ట్ చేస్తారని ఒకడు అనుకుంటారు. బట్ అవ్వకపోవచ్చు. ఎన్నో సార్లు రివర్స్ అవ్వచ్చు. బట్ దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నీ తెలిసిన బుద్ధిమంతుడు అయి ఉండాలి. సో, కృష్ణ భగవానుడు అనుకున్నారు. సరే ఉద్ధవుడు అటువంటి వాడు. ఇంకొకటేంటి ఉద్ధవుడు బృహస్పతి శిష్యుడు. అంతకు మించి ఎవరు? పరమ మిత్రుడు. అలాగే వృష్టి వంశంలో మంచి ఉన్నతమైన మంత్రి. సో, అంతే కాకుండా ఆచార్యులు ఏమని చెప్తారు? ఉద్ధవుడికి ఈ ప్రేమ భక్తి అనేది ఇంకా రుచి లేదు. సో, గోపికలు ఎవరు వెరీ ఎక్స్‌పర్ట్ ప్రేమ భక్తిలో. సో, వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాడు. ఆచార్యులు ఏమని చెప్తారు? కృష్ణ భగవానుడి యొక్క శిష్యుడెవరు? అర్జునుడు. అలాగే మరి ఉద్ధవుడు ఎవరి శిష్యుడి కింద పేర్కొనబడతాడంటే వృందావనంలో శ్రీమతి రాధారాణి యొక్క శిష్యుడి కింద చెప్పబడతాడు. ఎందుకని? ఈ భ్రమర గీత విన్న తర్వాత శ్రీమతి రాధారాణి యొక్క శిష్యుడైపోతాడాయన. బృందావనం వదిలిపెట్టి శ్రీమతి రాధారాణి పాదాలు విడిచిపెట్టి వెళ్ళనంటాడు. మళ్ళీ గోపికలు వీళ్ళందరూ కలిపి ఆయన్ని పంపిస్తారు. "నువ్వు మా రిప్రజెంటేటివ్ కింద వెళ్లి అక్కడ కృష్ణుడికి సేవ చేయి. ఇక నుంచి నువ్వు మా వృందావన వాసివైపోయావు. సో, వృందావన వాసి కింద వెళ్లి అక్కడ కృష్ణుడికి సేవ చేయి" అని చెప్పి వాళ్ళు పంపిస్తారనమాట. ఎంతో కొన్ని రోజులు ఒక రోజు ఉండి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న ఉద్ధవుడు కొన్ని నెలలు గడుపుతాడంట ఈ యొక్క వృందావనంలో. ఎందుకని? గోపికల యొక్క విరహం, వాళ్ళు ఏ విధంగా కృష్ణుడిని ప్రేమిస్తున్నారు, వృందావన వాసులు ఇవన్నీ తెలుసుకొని తను కూడా దివ్యమైన ప్రేమ స్థితికి చేరుతాడు ఉద్ధవుడు. సో, ఈ విధంగా స్వామి ఏదైనా ఒక కార్యం చేస్తే ఇద్దరికీ మంచి జరుగుతుంది. అటు ఉద్ధవుడికి, ఈయనకి గోపికలకి సందేశం ఇచ్చినట్టు ఉంటుంది. నంద యశోదలకు సందేశం ఇచ్చినట్టు ఉంటుంది. ఉద్ధరణ జరిగిపోతుంది. సో, అంతే కాకుండా ఆచార్యులు ఇంకేమని చెప్తారు? ఈ విధంగా ఉద్ధవుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే తెలుసుకున్నాడో వచ్చి మళ్ళీ ఈ యొక్క మధురలో ఉన్న వృష్ణి వంశీయులకి చెబితే వాళ్ళకి అర్థమవుతుంది అసలు ప్రేమ భక్తి అంటే ఎలా ఉంటుంది? ప్రేమ భక్తి అంటే ఎలా చేయాలి? కృష్ణుడిని పొందాలంటే ఎలా చేయాలి? బృందావన వాసులు ఏ విధంగా చేశారన్న వివరణ ఉద్ధవుడు చెప్తే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి స్వామి ఈ విధంగా చేయటం జరిగింది అని చెప్తారు. సో, ఈ విధంగా ఎప్పుడైతే కొంతమంది ఆచార్యులు ఇప్పుడు చాలా మంది అడగవచ్చు. అదేంటండి నంద యశోదలకి మెసేజ్ ఏంటి? డైరెక్ట్‌గా తీసుకొని వచ్చి తనతో పాటు ఉంచుకోవచ్చు కదా! అని అడిగే వాళ్ళుంటారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ దేవకి, వసుదేవులకు వాత్సల్య ప్రేమనిస్తూ మళ్ళీ వీళ్ళని కూడా అక్కడే పెడితే ఇద్దరికీ సరైన ప్రేమను ఆయన చూపించలేడు. కదండీ! అందుకని ఆ ఇబ్బందికరమైన స్థితి నుంచి తప్పించాలి అని చెప్పి నంద యశోదలు తీసుకురాలేదు. మళ్ళీ ఇంకొక విషయం ఏమిటి? వాళ్ళక్కడ బృందావనంలో చక్కగా హాయిగా ఉన్న వాతావరణం, ఇక్కడ రాచరిక వాతావరణం. ఇది వాళ్ళకి అంత ఏమంటారు? అంత ఇబ్బందికరంగా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళ డైలీ రొటీన్ ఒకలా ఉంటుంది బృందావనంలో. ఇక్కడ రాచరిక మర్యాదలు ఇవన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళకేదో ఒక ఫారెన్ ల్యాండ్‌లా ఉంటది. సో, ఆ విధంగా ఉండకూడదని సో, ఇప్పుడు ఫైనల్‌గా స్వామి ఏం చేశారు? నంద యశోదలకు ఒక మెసేజు, అలాగే గోపికలకు ఒక మెసేజ్ ఇచ్చి ఉద్ధవుడిని పంపించడం జరిగింది. సో, చెబుతాడాయన గోపికలకి నేను తప్ప ఎవరు లేరు. నేను వాళ్ళ ఆత్మ కింద ఉంటాను. ఆళ్ళకి ప్రియమైన వాడిని. కావాలంటే వాళ్ళు ఈ పాటికి దేహాన్ని విడిచిపెట్టేవారు. కానీ నేనొస్తానని చెప్పి వాగ్దానం చేయటం కారణంగా వాళ్ళు ప్రాణం నిలుపుకొని ఉన్నారు అని చెప్తారు. సో, ఈ విధంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఈవినింగ్ సమయానికల్లా ఉద్ధవుడు బృందావనం వస్తాడు. బృందావనం వచ్చాడు. కానీ ఆ సమయానికి ఆవులు తిరిగి వచ్చే సమయం. ఆవులు, లేగ దూడలు ఇవన్నిటిని తిరిగి తీసుకొని వచ్చే సమయం కాబట్టి, ఆ గోధూళితో మొత్తం నిండిపోవటం కారణంగా ఉద్ధవుడు రథాన్ని కూడా ఎవరు గమనించలేదు. ఆ విధంగా రాత్రి సమయానికి ఈవినింగ్ సూర్యాస్తమయం సమయానికి ఉద్ధవుడు నందయశోదల గృహానికి వెళ్తారు. సో, నందమహారాజ్ చక్కగా ఆతిథ్యం చేస్తారు. వాళ్ళ సేవకులతో ఆయన పాదములు పొత్తిస్తారు. ఆ విధంగా తనకి అలసటంతా పోతుంది. మంచిగా భోజనం పెడతారు. మంచి సుఖాసనం పెట్టి ఇప్పుడు అడుగుతారు. "ఏమయ్యా ఎలా ఉన్నాడు? వసుదేవుడు ఎలా ఉన్నాడు?" ఒక కంసుడు వాళ్ళ సోదరులందరూ సంహరించబడడం చాలా అదృష్టకరమైన విషయం. అలాగే కృష్ణుడు వృందావనంలో చేసిన ఎన్నో అద్భుతమైన విషయములు, మధురలో ఈ యొక్క నందుడు అలాగే గోపబాలులు ఎన్నో విషయములు చూసారు. ధనుర్భంగం ఏంటి, కూలయోపీడ మరణం ఏమిటి, ఆ యొక్క మల్ల యోధుని సంహరించడం ఏమిటి, కంసుని సంహరించడం ఇలాంటి ఎన్నో విషయములు వాళ్ళు కళ్ళారా చూసారు. సో, అటువంటివన్నీ కూడా కృష్ణ బలరాముల యొక్క ఆహ్, మహిమల్ని కీర్తించిన తర్వాత
నందుడు అడుగుతాడు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నాడా గోవర్ధనాన్ని, గొప్ప బాలుడిని, గోవుని అందరిని గుర్తుపెట్టుకున్నాడా అని చెప్పి ఆయన వాయిస్ ఏమవుతుంది? స్వరం గద్గదం అయిపోతే అప్పుడు మళ్ళీ ఉద్ధవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. మీ అందరి యశోదలు మీరిద్దరు కూడా చాలా అదృష్టవంతులు. స్వయం దేవాది దేవుడు ఆయన యొక్క మొదటి పార్షదం సంకర్షణుడు మీ ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి మీరు ప్రేమ భావంతో ఎన్నో విధములుగా సేవ చేశారు. సో, ఇంకా మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమున్నది? అన్నీ లభించినవి మీకు. అన్ని పుణ్య కార్యక్రమాల యొక్క ఫలితమే మీరు ఈ విధంగా కృష్ణుడిని పొందారు. ఎంతో అదృష్టవంతులు అని చెప్తారు. ఆ తర్వాత ఎంతగానో కీర్తించిన తర్వాత త్వరలోనే మీకు కృష్ణ దర్శనం జరుగుతుంది అని చెప్పి వాళ్ళని శాంతింపచేస్తాడు. ఈ విధంగా మాట్లాడుతూ, మాట్లాడుతూ రాత్రి అయిపోతుంది. సో, తెల్లారికి ఏమవుతుంది? తెల్లారేవాడికి ఉద్ధవుడు ప్రాతకాల కార్యక్రమం కంప్లీట్ చేసుకోవడానికి నదికి వెళ్తాడు. ఈ సమయంలో ఏమవుతుంది? గోపికలు పొద్దున్నే లెగిసి వాళ్ళు పాలు చిలుకుతూ ప్రారంభిస్తారు. బయటకొచ్చి చూస్తే సువర్ణమైన రథం. సో, గోపికలకి సువర్ణమైన రథం చూడంగానే ఎవరు గుర్తొచ్చారు? అక్రూరుడు గుర్తొచ్చాడు. ఓహ్! మళ్ళీ వచ్చాడా ఆయన? అప్పుడు కృష్ణుడిని తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు దేనికోసం వచ్చాడు? ఆ యొక్క మాస్టర్ కంసుడికి మన యొక్క మాంసముల చేత పిండం పెడదాం అనుకుంటున్నాడా? అని చెప్పి అంటే ఏంటి గోపికలకి అంత కోపం ఉంది అక్రూరుడంటే. అంతటి కోపం అనేది ఉందన్నమాట. సో, ఈ విధంగా అనుకున్న తర్వాత వాళ్ళు చూస్తారు. అప్పుడే ఉద్ధవుడు అలా వస్తూ ఉంటే ఎవరితను అచ్చం కృష్ణుడిని పోలినట్టు ఉన్నాడే. కృష్ణుడు వస్త్రములు, ఆభరణములు అటువంటివి ధరించి ఉన్నాడు. ఎవరీయన? అని చెప్పి అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఓహ్! ఇతను మధుర నుంచి వచ్చిన ఆ రమాపతి శ్రీహరి యొక్క సేవకుడు. కాబట్టి అని చెప్పి వాళ్ళేం చేశారు, తనని ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకొని వెళ్లి సుఖాసనం మీద కూర్చోపెట్టి ఆయన చక్కగా అన్ని విషయములు అడుగుతారు. సో, వాళ్ళకి తెలుసు, లోపలికి తెలుసు కృష్ణుడు వీళ్ళకి కూడా సందేశం పంపించి ఉంటాడని. బయటకి ఏమంటారు? ఓహ్! వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఏదైనా ఉద్దేశం పంపించుంటాడు. మేమెవరండి ఇక్కడ? మేమసలు ఎవరికైనా బృందావనంలో కృష్ణుడికి నంద యశోదలు తప్ప మంచి ఏమంటారు? ఆహ్, ఇంకెవరితో అయినా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంతగా తనతో ఎవరికి బంధం ఉన్నది? అని మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు చాలా కోపంలో ఉన్నారు. సో, ఇంకా ఏమనంటారు? కుటుంబ సభ్యులు కాకుండా మనం ఎవరితో అయినా సరే స్నేహ బంధం చేస్తే అదెలా ఉంటుంది? స్వార్థపూరితం. సో, దానికోసం వాళ్ళొక ఉపమానం చెప్తారు. ఏమని చెప్తారు? ఏ విధంగా అయితే భ్రమరం తుమ్మెద ఒక పువ్వు నుంచి ఒక పువ్వుకెళ్ళిపోతుంది. అలాగే అటువంటి వ్యవహారమే. కాబట్టి మమ్మల్ని గుర్తుపెట్టుకునే ఉండడీన అని చెప్తారు. ఇంకా చాలా ఉపమానాలు చెప్పారు. ఏమి చెప్పారు? ఏ విధంగా అయితే వేశ్యలు ధనహీనులైన పురుషుల్ని విడిచిపెడతారు. అసమర్థమైన రాజుని ప్రజలు ఏ విధంగా విడిచిపెడతారు. దక్షిణ తీసుకున్న తర్వాత పురోహితులు ఆ యజమానిని ఏ విధంగా విడిచిపెడతారు. ఫలము లేని వృక్షాలు పక్షులు ఏ విధంగా విడిచిపెడతాయి. పూజించిన తర్వాత అతిథులు ఏ విధంగా గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆ! బాగా కాలిపోయిన అరణ్యంలో జంతువులు ఏ విధంగా ఉండకుండా ఉంటాయి. అలాగే ఒకసారి భోగించిన తర్వాత స్త్రీని ప్రియుడు ఏ విధంగా విడిచిపెడతాడు. సో, ఆ విధంగానే కుటుంబ సభ్యులు కానట్టి వారి మీద చూపే ప్రేమ చాలా స్వార్థపూరితంగా ఉంటుంది అని చెప్పి, ఒక పక్కన పైకి వాళ్ళు కృష్ణుడిని నిందిస్తూ ఉన్నప్పటికీ కానీ లోపలేంటి ఎంతో అనురాగం ఉన్న దాని కారణంగా వాళ్ళేం చేస్తారు, గట్టిగా రోదించడం ప్రారంభిస్తారనమాట. సో, ఇదే సమయంలో ఈ గోపికలందరూ ఉద్ధవుడితో డిస్కషన్ చేస్తున్నప్పుడు ఒక గోపిక ఈ సంభాషణలో పాల్గొనలేదు. ఆవిడేం చేస్తుంది, అక్కడున్న ఒక భ్రమరమని చూస్తూ, ఆ భ్రమరముని కృష్ణుడి యొక్క దూతగా పోల్చుకుని, ఆ భ్రమరముతో మాట్లాడడం ప్రారంభించింది. మన శ్రీల జీవగోస్వామి గారు చెప్పారు, ఆ ఒకానొక ముఖ్యమైన గోపిక ఎవరు? శ్రీమతి రాధారాణి. సో, ఈ విధంగా మధుపము అంటే ఏంటి? భ్రమరం. సో, భ్రమరముని కృష్ణుడి యొక్క దూతగా భావించి ఆవిడ మాట్లాడుతుంది. సో, ఈ స్థితిని ఏమంటారు? మహాభావ స్థితి. ఏమంటారు? మహాభావ స్థితి. మనం చెప్పుకున్నాం భక్తిలో శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్ధ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ ప్రేమ. సో, ఈ ప్రేమలో కూడా అత్యున్నతమైన స్థితి మహాభావ ప్రకాశం అంటారు. సో, ఈ మహాభావ ఎవరికుంటుంది? గోపికలకి ఉంటుంది. ఈ మహాభావాలో అత్యున్నతమైన స్థితి శ్రీమతి రాధారాణికి ఉంటుంది. సో, అంటే ఈ యొక్క ప్రేమ స్థాయిలో ఏముంటాయి? స్నేహ, మాన, ప్రణయ, రాగ, అనురాగ, భావ, మహాభావ. సో, ఈ మహాభావ అనేది హైయెస్ట్ ప్రేమ స్థితిలో. సో, శ్రీమతి రాధారాణి పర్సానిఫికేషన్ అన్నమాట. దేనికి? మహాభావ స్థితికి. శ్రీమతి రాధారాణి దాన్నేమంటారు తెలుగులో? నిలువెత్తు రూపం. నిలువెత్తి రూపం ఎవరు? మహాభావ స్థితి శ్రీమతి రాధారాణి. సో, ఇటువంటి మహాభావ స్థితిని కృష్ణుడు చూసి, ఓహ్!
సేవ చేసే వాళ్ళకి ఇంతటి ఆనందం ఎలా కలుగుతుంది? చేయించుకునే వాళ్ళకి కదా ఉండాలి. ఆ ఆనందం నేను కూడా పొందాలని చెప్పి కృష్ణుడు చైతన్య మహాప్రభు కింద వస్తారు. అందుకని మనం చూస్తాం అంత్యలీలలో శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఈ మహాభావ స్థితిని ప్రకటన చేస్తారు. సో, ఈ మహాభావ స్థితి ప్రకటమైనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ శరీరం, మనసు, ఆత్మ మొత్తం కృష్ణమయం అయిపోతాయి. సో, చూసే వాళ్ళకి అవంతా కూడా బయటకి ఒక దివ్యమైన ఉన్మాదం, పిచ్చితనంలా కనిపిస్తుంది. ఎందుకని? వాళ్ళప్పుడు ఆ విరహంలో ఎలా మాట్లాడతారు? చెట్లతో, జంతువులతో, నదితో, ఆ ఇక్కడ తుమ్మెదతో, ప్రతి ఒక్క దాంతో వాళ్ళు మాట్లాడతారు. ప్రతి ఒక్క దాంతో మనం మాట్లాడతారు. ఈవెన్ మనం చూస్తాం నమ్మాళ్ళ వారు కూడా ఈ యొక్క తుమ్మెదలతో వాటితో సందేశాలు పంపిస్తారు భగవంతుడికి. వాళ్ళకే కరుణ చూపిస్తావా? నాకు చూపించు. అదేంటది? దివ్యమైన ప్రేమ ఉన్మాదం. సో, భగవంతుని పట్ల అంత ప్రేమ, గాఢమైన ప్రేమతో ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా వాళ్ళ దగ్గరికి వస్తుంటే అది తుమ్మెదైనా, జంతువైనా, పక్షి అయినా కృష్ణుడు పంపించిన దూత కింద వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళతో ఆ విధంగా డిస్కషన్ వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఇటువంటి ఉన్మాదంలో, దివ్యమైన ఉన్మాదంలో ఈ స్థితిలో శ్రీమతి రాధారాణి ఏం చేస్తుంది ఆవిడ? శ్రీకృష్ణ భగవాన్ యొక్క విరహంలో భ్రమరంతో మాట్లాడుతుంది. అది భ్రమర గీత. సో, చూడ్డానికి ఇది ఏదో కోపంగా ఉన్నారు, ఆవిడేదో నిందిస్తున్నారు, ఏదో కోపం పెట్టుకున్నారు. అవన్నీ ఎలా ఉంటాయంటే ఇది లౌకికమైన కామ క్రోధములు కానే కావు. లౌకికమైన కామ క్రోధములు ఏం చేస్తాయి? ఆ యొక్క జీవాత్మను నాశనం చేస్తాయి. అవతల యొక్క వ్యక్తిని కూడా నాశనం చేస్తాయి. కానీ ఇవి దివ్యమైనవి. వీటి వారణంగా ఏమవుతుంది? భగవంతుడి పట్ల ప్రేమ ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇటువంటివి కృష్ణుడికి కూడా చాలా ఇష్టం. ఎందుకంటే దివ్యమైన స్థితి ఇది మనకు అర్థం కాదు. ఇది మాధుర్య భావంలో ఆ యొక్క స్థితి చాలా అద్భుతమైనది. సో, దీన్ని ఏమంటారంటే ఈ దివ్యమైన ఉన్మాద స్థితిలో పలికే మాటల్ని చిత్రజల్ప అంటారు. సో, ఈ చిత్రజల్పలో మళ్ళీ 10 రకములుంటాయి. శ్రీమతి రాధారాణి 10 శ్లోకములు మాట్లాడుతుంది ఎగ్జాక్ట్‌గా. సో, ఈ చిత్రజల్పలో ఒక్కొక్క రకం ఒక్కొక్క శ్లోకంతో మాట్లాడుతుందన్నమాట. అంటే ఈ 10 శ్లోకములు చిత్రజల్పలో ఉన్న 10 రకముల్లో ఒక్కొక్క రకంతో మ్యాచ్ అవుతుంది. సో, ఆ విధంగా ఫస్ట్ ప్రజల్పతో స్టార్ట్ అయ్యి లాస్ట్ ఆ యొక్క చిత్రజల్ప లాస్ట్ రకంతో అది కంప్లీట్ అవుతుంది. కదండీ! సో, మనం చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. మొదటి శ్లోకం మనం చూద్దాం. మొదటి శ్లోకం గోప్య ఊచుః. ఇక్కడ గోప్య ఊచుః అంటే ఏ గోపిక పలికింది? శ్రీమతి రాధారాణి పలికింది. మన గోపి గీతలో శ్రీమతి రాధారాణి మాట్లాడుతుంది. అలాగే మిగతా పరమ శ్రేష్టమైన అంటే ఉన్నతమైన గోపికలు కూడా మాట్లాడారు. మిగతా లీడర్ గోపికలు కూడా. కానీ ఇందులో ఎస్పెషల్లీ శ్రీమతి రాధారాణే మాట్లాడింది. ఇది చాలా ప్రత్యేకం భ్రమర గీతకి. కదండీ! ఓకే. మధుపకితవ బంధో మా స్పృశాంగ్రిం సపత్న్యా కుచ విలులితమాలా కుంకుమ స్మృస్రుభిర్నా వహతు మధుపతిస్తన్మానినీనాం ప్రసాదం యదు సదసి విడంబ్యం యస్య దూత స్వమీదృ. గోపిక పలికెను, ఓ మధుపమా, దుర్జన మిత్రమా, నీ మీసములతో నా పాదమును స్పృశింపకము. సవతి కుచముల యందు నలిగినప్పుడు శ్రీకృష్ణుని మాలకు అంటుకొనిన కుంకుమ రాగము వాటికి అంటినది. శ్రీకృష్ణుడు మధురాపుర వనితలకి సుఖము నసుగుగాక. నీ వంటి దూతను పంపిన వాడు ఎదు సభలో నిక్కముగా అపహాస్యమునకు గురియగును. సో, దీన్ని చిత్రజల్పలో మొట్టమొదటి రకం ఏంటి? ప్రజల్ప. దీన్ని ప్రజల్ప అని అంటారు. సో, ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఆవిడ ఈ ప్రజల్ప అంటే ఏమిటి? మన మొత్తం ఫస్ట్ రకం ఏం చెప్పుకున్నామో ఇక్కడ ప్రజల్ప. ఇక్కడ ప్రజల్ప ఏమిటి అన్నది మనకి వివరణ రూప గోస్వామి గారు ఉజ్వల లీలమణి అనే గ్రంథంలో ఇచ్చారు. ఏమవుతుంది? ప్రేయసి యొక్క అనాదర భావ ప్రకటనతో కూడిన వివేక శూన్యతను చూపును. అది మాటలే ప్రజల్పం. అది అసూయ, ఈర్ష్య, మదము కలిగిన భావములో కలపబడును. సో, ఇక్కడ శ్రీమతి రాధారాణి కృష్ణుని ఏమంటుంది? మధుపతి. అలాగే ఇక్కడ భ్రమరముని మధుపము. సో, మధుపము అంటే ఈ యొక్క పూల సుగంధాన్ని గ్రహిస్తూ ఉంటుంది. ఒక పూల నుంచి ఇంకో పూలకి వెళ్ళి అది మకరందంని గ్రహిస్తూ ఉంటుంది. అలాగే మధుపతి. ఈయన ఏం చేశాడు? ఎందుకని మధుపతి అంటుంది ఆవిడ ఇక్కడ? కృష్ణుడు కూడా అటువంటి వాడే కదా! ఏం చేశాడు కృష్ణుడు? ఒక గోపికను ఆశ్రయించిన తర్వాత ఇంకొక గోపిక అలాగా వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేశాడు? మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి ఆ యొక్క మధురాపుర వాసుల
ఆ మధురాపుర స్త్రీల దగ్గరికి వెళ్ళాడు. సో, కాబట్టి ఆయన మధుపతి అని చెప్పి ఆవిడ చెప్తుంది. సో, ఈ విధంగా ఈ చిత్రజల్పలో ఈ ప్రజల్ప అనే యొక్క పద్ధతి ద్వారా ఆవిడ ఏం చేస్తుంది? కృష్ణుడి యొక్క చంచలమైన స్వభావాన్ని ఆవిడ చెప్తుంది. ఏ విధంగా? తన యొక్క భావనలు అసూయ, గర్వం, అలాగే తీవ్రమైన ఆవేదన. ఈ 3 భావంలో వ్యక్తపరుస్తుంది. సో, దేనికి అసూయ? ఎందుకు అసూయ పడుతుంది ఆవిడ అంటే, సో, ఇప్పుడు ఏం చేశాడాయన? వేరే యొక్క స్త్రీలతో ఉన్నాడు. అందుకని కైతవ బంధో ఇక్కడ ఏమంటుంది ఆవిడ? ఆ యొక్క ఆ! కితవ బంధో మధుప కితప బంధో ఓ మధుపమా దుర్జనుని యొక్క మిత్రమా అంటే ఏమిటి? ఆ! ఎవరైతే మోసగాడైన కృష్ణుడి యొక్క మిత్రమా ఓ మధుపమా అంటోంది. ఎందుకని? ఎందుకని? ఎందుకని అంటోంది అంటే ఏం చేశాడు మోసం ఆయన? ఇక్కడ మమ్మల్నందరిని కూడా ఏ విధంగా అయితే నువ్వు ఒక పువ్వుని ఆస్వాదించి వేరే పువ్వుకెళ్తావు, అలాగే ఇక్కడ ఒక గోపిక తర్వాత ఒక గోపికని అందరిని ఆస్వాదించి మమ్మల్ని అందరిని విడిచిపెట్టి మధురకు వెళ్ళాడు కాబట్టి తను ఎవరు? కితవ బంధు. అతనెవరు? దుర్జనుడు. ఆయన యొక్క స్నేహితుడివి నువ్వు. కాబట్టి ఏమంటుంది ఆవిడ? మా స్పృశ అంగ్రిం నా కాలు పట్టుకోవద్దు. ఎందుకని? ఇప్పుడు తుమ్మెద ప్రయత్నిస్తుంది అంట శ్రీమతి రాధారాణి పాదపద్మాలు పట్టుకుందామని. శ్రీమతి రాధారాణి అంటే నా పాదపద్మాలు పట్టుకోవద్దు. ఎందుకని? నువ్వు ఆ మోసగాడి యొక్క మిత్రుడివి. ఆ యొక్క మధుపం అంటోందంట. నేనేం తప్పు చేశాను? నేనేం తప్పు చేయలేదు. నన్నెందుకమ్మా అలా అంటావు? నీ కృష్ణుడు తప్పు చేస్తే కృష్ణుడు నన్నెందుకంటావంటే ఆవిడ చెప్తున్నాడు. ఓహ్! నువ్వు తప్పు చేయలేదా? తప్పు చేశావు. ఎలా తెలుస్తుంది? సుశ్రుభి నీ మీసంలో ఒకసారి చూసుకో. నీ మీసాలు చూసుకుంటే నీకే అర్థమవుతుంది. ఏం తప్పు చేశావు? ఏముందంట? మండపం యొక్క మీసాలకి ఏముంది? ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఆ మధురాపుర వనితలతో ఉన్నప్పుడు వాళ్ళతో ఎప్పుడైతే కార్యకలాపములు కా వాళ్ళతో ఎప్పుడైతే ఇక్కడిక సరసలాపములు కాస్తూ ఉన్నప్పుడు వాళ్ళ స్తనముల మందు ఈ యొక్క భగవంతుడు వేసుకున్న మాల ఎప్పుడైతే నలుగుతుందో నువ్వెప్పుడు కూడా కృష్ణుడి యొక్క మాల చుట్టూరే తిరుగుతూ ఉంటావు కదా! ఆ యొక్క మధురముని తీసుకోవడానికి. అప్పుడేమైంది? ఆయన మాలకి అంటుకున్న కుంకుమ రాగం నీ మీసాలకి అంటుకుంది. సో, నువ్వేమంటున్నావు? నా యొక్క విరహాన్ని తగ్గిద్దామని వచ్చాను అంటున్నావు. కానీ నువ్వేం చేస్తున్నావు? నా విరహాన్ని తగ్గిస్తున్నావా? ఇంకా దుఃఖాన్ని ఇస్తున్నావు. ఎందుకని? నువ్వు నాకు విరహాన్ని తగ్గించడానికి వచ్చిన దానివైతే ఆ మీసాలు కడుక్కొని వచ్చేదాన్ని. అదే మీసాలతో కుంకుమ రాగం పెట్టుకొని వచ్చావంటే ఏం చెప్తున్నావు? ఓహ్! నీ ప్రియుడు కృష్ణుడు ఇప్పుడు మధురాపుర వాసులతో సంతోషంగా ఉన్నాడని నాకు చెప్పడానికి వచ్చావా? నువ్వు నాకేం చేస్తున్నావు? నాకింకా దుఃఖాన్ని ఇస్తున్నావు. సో, కాబట్టి నువ్వు నా పాదాలు ముట్టుకోవద్దు. ఇక్కడ శ్రీ లక్ష్మీ చక్రవర్తి ఠాకూర్ ఏమని చెప్తున్నారు? మా స్పృశ అంగ్రిం. సో, నా పాదాలు పట్టుకోవద్దు అనేదాన్ని ఏమని చెప్తుంది? శ్రీమతి రాధారాణి యొక్క గర్వభావాన్ని చెప్తుందన్నమాట. అలాగే అసూయ ఏమిటి? కితవ బంధు. అసూయ పడుతుంది ఆవిడ. ఓకే. కృష్ణుడు వేరే వాళ్ళతో ఉంటున్నాడు అని. సో, మరి ఈర్ష్య ఎవరి మీద పడుతోంది ఆవిడ? ఇక్కడేమని చెప్పారు? స్వపత్న్య. ఆ సవతి యొక్క కుచములు. అంటే ఈ యొక్క మధురాపుర వాసులు ఎవరైతే మధురాపుర వనితలున్నారో ఆవిడ సవితల కింద భావించి వాళ్ళ మీద ఆవిడ ఈర్ష్య పడుతుంది. సో, ఈ విధంగా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారంటారు ఈ 3 భావనలు. ప్రజల్పులో ఉండే భావన ఏంటి? ఎప్పుడైతే ప్రియుడు ప్రేయసిని అనాదరించినప్పుడు తనలో వచ్చే అసూయ, గర్వం అలాగే ఇంకొకటేమిటి ఈర్ష్య కారణంగా వచ్చే మాటల్ని ప్రజల్ప అంటారు. సో, ఆ విధంగా పలికింది. సో, అంతే కాకుండా ఇంకా ఆవిడ ఏమంటుందిక్కడ? నువ్వు నిన్ను పంపించాడు గదా! నీ కృష్ణుడు. మమ్మల్నందరిని ఊరుకోపెట్టమని. లేకపోతే మేము చనిపోతే మళ్ళీ తనకి యదుపతి కదా ఇప్పుడు. మీరు చూడండి ప్రతి ఒక్క శ్లోకంలో కావాలని యదుపతి, యదుపతి, యదుపతి లేకపోతే మధుపతి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకనంట ఇంతకు ముందు ఈయన యదుపతి కాదు. ఇంతకుముందు ఎవరు? రాధాపతి, గోపీపతి, రాధాకాంత, గోపీకాంత, గోవర్ధన గిరిధారి. కానీ ఇప్పుడేం చేశాడు? మమ్మల్నందరిని విడిచిపెట్టాడు కదా! సో, అందుకనే ఈ యదు సదస్సి అంటే యదు సభలో నీలాంటి వాడిని మమ్మల్ని ఊరుకోపెట్టడానికి పంపించాడు కాబట్టి డెఫినిట్‌గా హాస్యాస్పదం. అందరూ నవ్వుతారు. ఓహ్! నువ్వు డైరెక్ట్‌గా వెళ్లి చేయలేక వాళ్ళని పంపించావా? డైరెక్ట్‌గా వాళ్ళని ఎదుర్కోలేక ఉత్తమని పంపించావా? అని చెప్పి అందరూ నిన్ను చూసి అపహాస్యం చేస్తారు అని చెప్తుందన్నమాట. సో, ఆ విధంగా శ్రీకృష్ణ భగవాన్ శ్రీమతి రాధారాణి చెప్తోంది. నువ్వు చేసిన పని వివేకహీనమైనది. తెలివైన పని అనుకుంటున్నావేమో ఉద్ధవుని పంపించి మా దగ్గరికి. అటువంటిదేమీ కరెక్ట్ అయిన విషయం కాదయ్యా. సో, ఈ విధంగా అప్పుడు
మధుపం అంటుందంట, నేనేం తప్పు చేశాను అందులో? ఆయన పంపిస్తే నేనొచ్చాను. అలా అనకమ్మా అంటే, లేదు లేదు నీ తప్పు ఉంది. నీలాంటి వాడే. నువ్వు మధుపము, అతను మధుపతి. ఇద్దరు ఒకలాంటి వాళ్ళే. ఇద్దరు కూడా చంచలమైన స్వభావం కలవారు. నువ్వు నల్లగా ఉంటావు, ఆయన నల్లగా ఉంటాడు. అలాగే ఆయన లక్షణాలన్నీ నీలో కూడా కనిపిస్తున్నాయి. సో కాబట్టి నువ్వు నా కాళ్ళు ముట్టుకోవద్దు అని చెప్తుందన్నమాట. అక్కడ ఏంటి, కొంతమంది ఆచార్యులు చెప్తారు, ఇండైరెక్ట్ గా అక్కడ ఉద్ధవుడికి కూడా ఆవిడ చెప్తోంది. సో ఉద్ధవుడు గోపికల యొక్క స్థితిని చూసి తర్వాత అతనికి శ్రీమతి రాధారాణి యొక్క ఆశ్రయం కలుగుతుంది, అది వేరే విషయం. బట్ అందుకని ఆవిడ చెప్తుంది, ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు, నువ్వు అటువంటి వాడివే, ఎవరు, యజమాని లాంటి వాడివే నువ్వు కూడా అని చెప్పి చెప్తుంది అనమాట. సో అప్పుడు భ్రమరం చెప్తుందంట, ఓ శ్రీమతి రాధారాణి, అలా కాదమ్మా, నీవంటే చాలా ఇష్టం, పగలు రాత్రి నిన్నే తలుస్తున్నాడు, నిన్నేం మర్చిపోవట్లేదు, కళల్లో కూడా నిన్నే గుర్తుపెట్టుకుంటున్నాడు అని అంటే, అప్పుడు శ్రీమతి రాధారాణి నెక్స్ట్ శ్లోకం చెప్తుందంట. ఏమని చెప్తుంది, సకృధర సుధాం స్వాం మోహినీం పాయయిత్వా సుమనస ఇవ సద్రస్తస్య జేస్మాన్ భావదృక్ పరిచరతి కథం తత్పాద పద్మం ను పద్మా క్యాపి బతః కృతచేతా హృత్తమ శ్లోక జల్పై. ఈ పుష్పమును శీఘ్రమే త్యజించిన రీతి మనోహరమకు తన అధరామృతమును కేవలం ఒక్కమారు మా కొసగి శ్రీకృష్ణుడు అకస్మాత్తుగా మమ్మల్ని త్యజించినాడు. అయినచో లక్ష్మీదేవి ఎట్లు అతని పాద పద్మములు ఇష్టాపూర్వకముగా సేవించుచున్నది. అయ్యో, అతని కపట వాక్కులచే ఆమె మనసు హరింపబడినదనుట తిక్కముగా దీనికి సమాధానం కాగలదు. సో ఎప్పుడైతే ఈ భ్రమరం ఇంకా అక్కడక్కడే తిరుగుతూ శ్రీమతి రాధారాణి యొక్క పాద పద్మముల్ని ఆశ్రయిద్దామని చూస్తే, అప్పుడు ఆవిడ ఇంకా శ్రీమతి రాధారాణి అదే విషయం చెప్తుంది, ఓ తుమ్మిద, ఎటువంటి వాడు, సేమ్ నీలాంటి వాడే. ఎటువంటి వాడు, నువ్వేం చేస్తావు, పుష్పములను ఒక్కసారి ఆ మధురము తీసుకున్న తర్వాత, తేనె తీసుకున్న తర్వాత త్యజిస్తావు అతి శీఘ్రంగా. తేనె అయిపోయిన తర్వాత అక్కడ ఉండవు, నువ్వు వెళ్ళిపోతావు. సేమ్ అటువంటి వాడే నీ మాస్టర్, నీ యజమాని కూడా. ఏం చేశాడు, ఒకే ఒక్కసారి తన యొక్క అధర అమృతముని మాకు రుచి చూపించి మళ్ళీ మమ్మల్ని త్యజించాడు. సో అప్పుడు మధుపం అంటుంది, అవునా, మరి శ్రీమతి రాధారాణి నువ్వే చెప్తున్నావు కదా, మరి లక్ష్మీదేవి ఎప్పుడు తన పాద పద్మములే సేవిస్తుందని, అదెలా జరిగిందమ్మా? అప్పుడు శ్రీమతి రాధారాణి చెప్తుందంట, అందులో తెలుసుకోవాల్సింది ఏమున్నది, ఏం చేస్తాడంట ఆయన, హరిస్తాడంటే ఏమిటి, ఉత్తమ శ్లోక జల్పై, కపటమైన మాటలు మాట్లాడతాడు. సో ఈ కపటమైన మాటలు మాట్లాడి ఏం చేశాడు, ఆ యొక్క మహాలక్ష్మిని కూడా మోసం చేసేసాడు. ఆ విధంగా తన కపట వాక్కులు విని ఆవిడ నిజమే అనుకుని ఆవిడ మనసుని కూడా హరించేశాడు. కాబట్టి మేము అటువంటి వాళ్ళం కాదు. మేమింకా ఆ విధంగా వంచింపబడాలనుకోవట్లేదు. ఇక్కడ ఆవిడ లక్ష్మీదేవి మీద ఆవిడ ఏమీ కూడా అసూయ పడట్లేదు. ఆవిడ ఏమంటుంది, జాలి పడుతుంది. అయ్యో, లక్ష్మీదేవి కూడా మోసపోయింది కదా, ఆ ఈయన యొక్క కపట మాటలు వినేసి. లేకపోతే నారాయణుడి దగ్గర చక్కగా సేవ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఆవిడ ఇప్పుడు ఏమైంది, బృందావనంలో వచ్చి ఆ యొక్క వనంలో ఈయన కోసం తపస్సు చేస్తోంది. ఏం చేశాడు ఆయన, కపటమైన వాక్కులు చెప్పి మోహం గురి చేసేసాడు ఆయన. సో పాపం ఆవిడ చెప్తుంది అనమాట, ఎవరైనా అంతే, అలాగే చేసేస్తాడు ఆయన. లక్ష్మీదేవి అయ్యో, అతని కపట వాక్కులచే ఆమె మనసు హరింపబడినటువంటి నిక్కముగా దీనికి సమాధానం కలదు. ఆవిడ ఏమంటుంది, పాపం మాలాగే ఆవిడ కూడా మోసపోయి ఉంటుంది ఈయన మాటలకి. సో ఇక్కడ గోస్వామి గారు ఉజ్వల నీలమణిలో ఈ యొక్క వాక్కులని ఏమని చెప్పారు, పరిజల్పం. ఈ యొక్క వాక్కులను ఏమన్నారు, పరిజల్పం. పరిజల్పం అంటే ఆ వాళ్ళు ఏదైతే చెప్పాలి అనుకున్నారో చాలా చతురతతో చెప్తూ ఆ ప్రియుడి యొక్క నిర్దయమైన కపటత్వాన్ని చెప్పే మాటలు కదండి. సో ఇప్పుడు శ్రీమతి రాధారాణి చెప్పాలనుకున్నారు, మధుపమ నీలాంటి వాడే కృష్ణుడు. సో దానికోసం శ్రీకృష్ణ భగవానుడు ఎంత నిర్దయగా ఉన్నాడో, ఎంత కపట స్వభావి, సో ఏ విధంగా ఎంత క్రూరంగా దయాదాక్షిణ్యాలు లేకుండా ఏం చేస్తూ ఉంటాడో, చాకచక్యంగా, చాలా చాకచక్యంగా తన చంచలమైన స్వభావాన్ని నిరూపిస్తూ ఉంటాడు. అలాగే లక్ష్మీదేవిని కూడా ఆయన తన యొక్క మధుర వాక్కులతోనే లోబట్టుకున్నాడు అని ఆవిడ ఇక్కడ చెప్తుంది. దాన్ని ఏమంటున్నారు, పరిజల్పం. సో సనాతన గోస్వామి చెప్తారు, సనాతన గోస్వామి అంటారు, ఇక్కడ ఆవిడ ఏమంటుంది, కేవలం ఒక్క మారు.
ఇక్కడ శ్లోకంలో మీరు చూసి ఉంటే ఆవిడ ఏమని చెప్పింది? సకృత్ అధర సుధా. సకృత్ అంటే ఏంటి? ఒక్కసారి. రామచంద్రమూర్తి ఏమంటారు? సకృదేవ ప్రపన్యస్య. ఎవరైనా నాకు ఒక్కసారి శరణాగతి పొంది, ఓ రామా నేను నీ వాటినంటే శాశ్వతంగా ఆయన కాపాడతాడు. అలాగే ఇక్కడ సకృత్ ఆవిడ ఏమంటుంది? ఒకే ఒక్కసారి ఆయన అధర అమృతాన్ని మాకు ఇచ్చాడు. అంటే సనాతన గోస్వామి అంటారు, బృందావనంలో కృష్ణుడు ఎన్నో రాస నృత్యములు చేశాడు. ఒకసారి కాదు, ఎన్నో రాస నృత్యములు చేశాడు. సో ఎన్నో సార్లు కృష్ణుడి యొక్క ఆదరామృతాన్ని గోపికలందరికీ లభించింది. కానీ వీళ్ళకి అసలు తనివి తీరటం అనేది ఉండదు కదా. సో ఈ గోపికల యొక్క పరిస్థితి ఏమిటి? ఆ రాస నృత్యం బ్రహ్మదేవుడి యొక్క కల్పకాలం జరిగిన వాళ్ళకి ఎలా అనిపించింది? క్షణకాలంలో అనిపించింది. అలాగే కృష్ణ విరహం ఒక్క క్షణం యుగముల్లాగా అనిపిస్తుంది. చైతన్య మహాప్రభుడు అదే చెప్తారు, యుగాయితం నిమిస్సైన చక్షుషాం ప్రావృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేనమే. గోవిందుడు యొక్క విరహములు ప్రతి ఒక్క క్షణం యుగంలో అయిపోతుంది. ఆయనతో సంయోగంలో యుగములు క్షణంలో అయిపోతాయి. సో అందుకనే శ్రీమతి రాధారాణి అలా ఉంటుంది. కానీ ఏమైంది? బయటకు ఆవిడ నిందిస్తున్నట్టు అనిపించినా లోపల ఆవిడ స్మరించుకుంటున్నట్టు, ఓ కృష్ణుడి యొక్క అధరామృతం మాకు లభించింది కదా, మళ్ళీ ఇప్పుడు మేము దాన్ని పొందలేకపోతున్నాం అని ఆవిడ అనుకుంటారు. సో జీవ గోస్వామి గారు ఏమంటారు? ఇది చాలా అభిమానంతో, ప్రేమతో కూడిన కోపం కదండి. సో ఇప్పుడు ఎవరైనా మనల్ని మోసం చేశారనుకోండి, మనం వాళ్ళని గుర్తుపెట్టుకుంటామా? అంటే ఇప్పుడు వాళ్ళ మీద ప్రేమ పెంచుకుంటామా, ద్వేషం పెంచుకుంటామా? ద్వేషం మాతాజీ. పెంచుకుంటాం. కానీ ఇక్కడ గోపికల రివర్స్ జరుగుతుంది. ఎవరైతే కృష్ణుడు మోసం చేశాడు అంటున్నారో, కానీ ఆ కృష్ణుడు మీద అమితమైన ప్రేమ పెంచుకుంటున్నారు. విరుద్ధమైన స్వభావం. నోరు ఒకటి చెప్తుంది, మనసు ఒకటి కోరుకుంటుంది అంటారు కదా. బయటికి వాళ్ళు మోసగాడు అన్నారు, కానీ ఆ కృష్ణుడే మాకు చాలా ఇష్టం. లోపల ఆ కృష్ణుడే మాకు చాలా ఇష్టం. ఎందుకని? సో కృష్ణుడే వాళ్ళ ప్రాణం, వాళ్ళకి బహి ప్రాణం. కృష్ణుడు తప్ప వాళ్ళకి వేరే లోకమే లేదు. వేరే లోకమే వాళ్ళకి లేదన్నమాట. అందుకనే ఇక్కడ ఆవిడ అదే చెప్తుంది. పైకి నిందిస్తున్నట్టు అనిపించినా వాళ్ళు గోపికలు ఎటువంటి స్థితిలో ఉన్నారో అటువంటి పరమభక్తి స్థితిలో ఉన్నారంటే కృష్ణుడి కోసం ప్రాణం విడవడానికైనా, లేకపోతే విడవాలనుకున్న ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికైనా సిద్ధంగా ఉంటారు. సో ఇటువంటి స్థితి వాళ్ళది. సో కానీ బయటకి ఏం చేస్తున్నారు? ఆ ప్రియుడి యొక్క నిర్దయాన్ని, కపటత్వాన్ని వాళ్ళ చతురతతో ప్రదర్శించే ప్రక్రియ ఏంటి? పరిజల్పం. సో ఈ విధంగా 13వ శ్లోకంలో ఆవిడ పరిజల్పం అనే టెక్నిక్, ఆ యొక్క పదజాలంతో కృష్ణుణ్ణి పైకి నిందించినట్టు అనిపించిన లోపల కృష్ణుడితో వాళ్ళు చేసిన లీలలు, ఆ మధురమైన భావనలు అవన్నీ గుర్తు చేసుకుంటూ, అయ్యో మేము కృష్ణుడు యొక్క విరహంలో ఉంటున్నాం, మళ్ళీ ఎప్పుడు మాకు ప్రాప్తిస్తాడు కృష్ణుడు అని వాళ్ళు అనుకుంటున్నారు. సో నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ఇంకా ఇదే మూడు కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ విధంగా చెప్తున్నప్పుడు భ్రమరం ఏం చేస్తుంది? భ్రమరం సౌండ్ చేస్తుంది. సో కానీ బృందావనంలో భ్రమరములు ఏం చేస్తాయి? కృష్ణ 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 అని చేస్తాయి. సో పక్కన ఇప్పుడు ఏం చేస్తుంది? కృష్ణుని నిందిస్తుంది. కానీ భ్రమరం ఏమని చేస్తుంది? కృష్ణుని కీర్తిస్తుంది. సో అందుకని ఇప్పుడు ఆవిడ చెప్తున్నా అన్నమాట. కిమిహ బహుషడంగ్రే గాయసి త్వాం యదూనా అధిపతి మగృహనా మగ్రతో నా పురాణం విజయ సఖ సఖీనా గీయతాం తత్ ప్రసంగః క్షపిత కుచ రుజస్తే కల్పయంతి ఇష్టమిష్టం. ఓ భ్రమరమా, యదుపతిని గురించి గృహ విహీనులమ మా ఎదుట ఎందుకు ఇంతగా ఎందులకు కీర్తించుచున్నావు? ఆ విషయములన్నీను మాకు పాతపడినవి. ఎవరి కుచముల బాధను అతడు ఇప్పుడు హరించెనో అట్టి నూతన సకుల ఎదుట ఆ అర్జున సకుని గురించి గానము చేయి. ఆ వనితలు తప్పక నీవు కోరిన దానమును వసగలరు. సో శ్రీమతి రాధారాణి కొంచెం మందలిస్తున్నారు. ఏమంటున్నారు? షడంగ్రే, 6 కాళ్ళు ఉన్న తుమ్మెద. నేను ఇంతలాగా తిడుతూ ఉంటే జంతువుకైనా అర్థం అవుతుంది ఏంటి కృష్ణుడు మోసగాడు అని చెప్పి. కానీ నువ్వు షడంగ్రే, 6 కాళ్ళున్న తుమ్మెద, నీకు అర్థం కావట్లేదు. చూడు, చాలా మూర్ఖంగా ఉన్నావు. అందుకని ఏం చెప్తున్నావు? నేను ఇంతలాగా కృష్ణుడి గురించి చెప్తున్నా, ఇంకా కృష్ణుడిని కీర్తిస్తున్నావు. సో అందుకని ఆవిడ అంటోంది, మా దగ్గర ఎందుకు కీర్తిస్తున్నావు కృష్ణుడిని? మా దగ్గర కృష్ణుడిని కీర్తిస్తే నీకేం కానుకలు వస్తాయి చెప్పు? ఇప్పుడు కృష్ణుడు ఎవరికైతే ఆనందాన్ని ఇస్తున్నాడు, ఎవరి స్తనముల బాధనైతే తీరుస్తూ వాళ్ళకి ఆనందాన్ని ఇస్తున్నాడో
ఆ అర్జున సఖ, విజయ సఖ. సో విజయ సఖ, విజయ అన్న పేరు అర్జునుడికి ఉంది, అలాగే కృష్ణుడికి కూడా అంటారు. ఎందుకని ఆయన ఏం చేసినా విజయం ప్రాప్తించబడుతుంది కాబట్టి కృష్ణుడిని అంటారు. కానీ విజయ సఖ అంటే కృష్ణుడు కదండి. సో అర్జునుడి సఖుడు, అర్జునుడి సఖుడిని గురించి ఎవరైతే ఉన్నారో నూతన సఖులు మధుర వెళ్ళి వాళ్ళ ముందు కీర్తించు. మా దగ్గర ఏం కీర్తిస్తావు? వాళ్ళ ముందు కీర్తిస్తే నీకు ఏమన్నా దానం ఇస్తారు అంటే ఏంటి, నీకు ఏదైనా వరాలు ఇస్తారు. ఎందుకని వాళ్ళు కృష్ణుని పొంది ఉన్నారు. మరి మేము అగృహాన, అగృహాన, మా గృహాలన్నీ పోయాయి మాకు. ఎందుకని? ఎప్పుడైతే మేము ఈయన బారిలో పడిపోయాము, మేము ఎప్పుడైతే ఈయన గురించి విన్నాము, కృష్ణుడి గురించి విన్నాము, ఆయన్ని కీర్తిస్తున్నాం, అప్పుడు ఏమైపోయింది? మా ఇల్లు వాకిలి అన్ని వదిలిపెట్టేసి వచ్చేసాం. నువ్వేమో గొప్ప మహానుభావుడు, గొప్ప మంచివాడు నా కృష్ణుడు అని అంటున్నావే, ఆ కృష్ణుడి గురించి నీకంటే మాకే బాగా తెలుసు ఓ భ్రమరమా. కానీ ఇప్పుడు ఆ కృష్ణుడు మా దగ్గర లేడు. ఎక్కడున్నాడు? నగరంలో మధురాపుర వనితలతో ఉన్నాడు కాబట్టి, సో బహుశా అక్కడికి వెళ్ళి కీర్తిస్తే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు లాభం పొందుతున్నారు కాబట్టి ఏమైనా ఇస్తారు. మేమేమి ఇవ్వగలం నీకు అని ఆవిడే చెప్తున్నారు అన్నమాట. అందుకని ఇక్కడ కృష్ణుడు ఇంకోటి ఏమంటుంది ఆవిడ, పురాణం మాకు పాతవాడే. ఎందుకని? నీ కొత్తవాడేమో, నీ కొత్త కొత్తగా అనిపిస్తున్నాడేమో కృష్ణుడు. అంటే ఇక్కడ ఏంటి, ఉద్ధవుడిని ఉద్దేశించి ఇప్పుడు ఉద్ధవుడికి ఇక్కడ మధుర కొత్తగా వెళ్ళాడు స్వామి. అవునా? అవునండి. ఓ భ్రమరమ నీకు కొత్తవాడేమో, మాకు కొత్తవాడే కదండి. సో మాకు ఆల్రెడీ కృష్ణుడి గురించి బాగా తెలుసు, నీకంటే బాగా. సో మా దగ్గర నువ్వు కృష్ణుడి గురించి కీర్తిద్దామని ప్రయత్నించు. కృష్ణుడి గురించి మాకు బాగా తెలుసు. సో ఇటువంటి భావం ఏమంటున్నారు ఇక్కడ? విజల్పము. ఇది మూడవ భావం. ఇది 14వ శ్లోకం కదా. మూడవ భావం ఏమిటి? విజల్పం. విజల్పం అనేది ఏమిటి అని చెప్తున్నారు ఉజ్వల నీలమణిలో. అగహారిని సంబోధించింది అంటే అగాసురుని సంహరించిన కృష్ణుడికి వాళ్ళు ఏమని చెప్తున్నారు? స్పష్టముగా ఈర్ష్యని వ్యక్తపరచు అదే సమయమున క్రోధయుతమకు గర్వము తెలుపునది. సో పక్కన స్ట్రైట్ అవే ఈర్ష్య కనిపిస్తుంది. ఎందుకనే? మమ్మల్ని విడిచిపెట్టాడు. ఆ మధురాపుర వనితలకు ఆయన ఇప్పుడు ఆనందాన్ని ఇస్తున్నాడు. మధురాపుర వనితల మీద ఈర్ష్య భావం, అలాగే ఈయన మీద క్రోధం, కోపం వస్తుంది వాళ్ళకి. ఆ క్రోధములో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఓకే, సరే సరే, ఇంకా ఆ కృష్ణుడి గురించి మాకు చెప్పొద్దు మీరు అని చెప్పి బయటకి వాళ్ళు ఆ క్రోధం కనిపిస్తున్నారు. ఈర్ష్య మీద వచ్చిన కోపమే విజల్పము కదండి. సో ఈ విధంగా వాళ్ళు చెప్తున్నారు, నీకంటే మాకు బాగా తెలుసమ్మా కృష్ణుడి గురించి, కాబట్టి నువ్వు మా దగ్గర ఇంకా కీర్తించు, కావాలంటే మధురాపుర వాసుల దగ్గరికి వెళ్ళి ఆ వనితల దగ్గరికి వెళ్ళి కీర్తించు అని చెప్పి ఈ విజల్ప వాక్కులతో ఆవిడ ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకా ఆవిడ ఏం కంటిన్యూ చేస్తుంది? ఇప్పుడు భ్రమరం అంటుంది, లేదు లేదు, నా గురించి మీకు తెలుసు కదా, నేను ఎవరైనా ఇద్దరు విడిపోతే వాళ్ళు కలిపేవాడిని నేను. ఓ శ్రీమతి రాధారాణి, నువ్వు నా తప్పుగా అనుకుంటున్నావమ్మా, నేను మీ ఇద్దరిని కలపడానికి వచ్చాము. అవునా? శ్రీమతి రాధారాణి అంటుంది, నువ్వు కలుపుదాం అనుకుంటున్నావా? అది జరిగే పనా? ఎందుకు జరగదు అంటే కృష్ణుడు ఎటువంటి వాడు అన్న విషయం మళ్ళీ ఆవిడ 15వ శ్లోకంలో చెప్తుంది. దివి భువిచర సాయాం కాంశ్రియస్తద్దురాప కపట రుచి రహసభ్రూ విజృంభస్య యాస్యో చరనరజ ఉపాస్తే యస్య భూతిర్వయం కా అపి చ కృపణ పక్షే హృత్తమ శ్లోక శబ్దః. దివి అందు భువి అందు లేదా రసాతలమునందు అతనికి లభించని స్త్రీలెవరున్నారు? అతడు కేవలం తన భృకుటిని కదుపుచు కపట రుచి రహాసం చేసినంతట వారందరూ అతని వారగుది. స్వయంగా లక్ష్మీదేవి అతని పాదపద్మము సేవించుచున్నది. అయినచో మేమెంత వారం? కానీ దీనులకు వారు ఉత్తమ శ్లోకరుని అతని నామం కనీసం కీర్తించగలరు. సో ఇక్కడ ఆవిడ చెప్తుంది, స్లోగా ఏమైంది? విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు అంటారు, కొంచెం సౌమ్య భావంలోకి శ్రీమతి రాధారాణి వచ్చారు. అంటే నిందించారు, కొంచెం సౌమ్య భావంలోకి వచ్చారు. ఓ, నువ్వు మమ్మల్ని కలుపుదాం అనుకుంటున్నావు కానీ ఆయనకి ఎవరు సేవ చేస్తున్నారు? స్వయంగా లక్ష్మీదేవియే సేవిస్తుంది. ఇంకా అలాంటప్పుడు మేమెంతటి వారం? నేను జస్ట్ వ్రజవాసులం, ఈ వ్రజంలో ఉన్న ఈ గ్రామంలో ఉన్న ఆడపిల్లలం. సో మాతో ఏం పని ఆయనకి? మాతో ఏం పని? అయినా ఆయన ఎటువంటి వాడు అనుకున్నావు? ఆయన ఎటువంటి వాడు? మేము మధురకి రావాల్సిన అవసరం ఏమన్నా ఉందా? అసలు ఆయన
ఆయనకి మధురపుర వాసులేంటి ఎవరైనా ఆకర్షితులైపోతారు. ఏం చేస్తాడు? పెద్దగా ఏం చేయక్కర్లేదంట ఆయన. దివి నుంచి గాని, భూమి నుంచి గాని, ఆకాశం నుంచి గాని, భూమి మీద గాని, రసాతల నుంచి గాని ఏ స్త్రీ అయినా అతను పొందాలి అనుకుంటే పొందలేని వాళ్ళెవరు ఉండరు. ఎందుకని? గొప్పగా ఏం కష్టపడక్కర్లేదంట. ఆయన ఏం చేయాలంటే ఆయన భృకుటి కనుబొమ్మలు కదుపుచు మంచిగా మంచిగా దరహాసం చేస్తే ఎవరైనా వాళ్ళ వాళ్ళయిపోతారంట. ఎవరైనా ఒకసారి ఆయన కనుబొమ్మలు తీక్షణంగా చూస్తూ ఆయన చిరుమందహాసం చూస్తే ఎవరైనా ఆకర్షితులైపోతారు. సో అటువంటప్పుడు ఆయన పొందలేని వాళ్ళు ఎవరున్నారు చెప్పు అని ఆ భ్రమరము కాబట్టి చెప్తుందన్నమాట. సో ఇంకా ఏమని చెప్తుంది ఇక్కడ? ఆ! ఇక్కడ ఉత్తమ శ్లోకం. సో ఇక్కడ ఆవిడ ఒక విషయం చెప్తుంది. కృపణ పక్షే దీనులైన వారందరూ కూడా ఏమిటి ఆశ్రయం దీనులైన వారందరికీ కూడా ఉత్తమ శ్లోక ఉత్తమమైన పదములతో కీర్తించబడే వాడిని అతని యొక్క నామాల్ని కీర్తించడమే చాలా మంచి విషయం. వాడు చాలా వృద్ధి చెందుతాడు అంటారు. సో అప్పుడు శ్రీమతి రాధారాణి అంటుందంట, ఆచార్యులు చెప్తారు, ఇప్పుడు చాలా దీనంగా ఉన్నాం. ఎందుకని? మేము స్వామి యొక్క విరహంలో చాలా దీనంగా ఉన్నాము. సో మేమే కరుణకు పాత్రులం. మా మీద గనక కరుణ చూపించి మా యొక్క విరహాన్ని తీరిస్తే అప్పుడు నిజంగా ఆయన ఉ ఏమంటున్నారు? ఈ యొక్క ఉత్తమ శ్లోకుడు అన్న పదానికి అర్హుడవుతాడు. అప్పుడే నిజంగా ఆయన దీనులందరినీ తరించే భగవంతుడు అని చెప్పబడతాడు. మన ఆచార్యులు చెప్తారు. సో ఇప్పుడు రాధాకాంత కదండీ! బృందావన విహారి లేకపోతే ఇప్పుడు రాధా గోవిందదేవ్, రాధా గోపీనాథ్ అందులో రాధా తీసేస్తే ఇంకా ఏం ప్రాముఖ్యం ఉందయ్యా కృష్ణ నీకంటారంట. సో వాళ్ళేమంటారు? శ్రీమతి రాధారాణితో కూడి ఉన్నావు కాబట్టి నీకు ఇంతటి ప్రాముఖ్యం అని చెప్తారంట. ఎందుకని? శ్రీమతి రాధారాణితో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటాడో ఎంతో కరుణ కలిగి ఉంటాడు. దీనులందరినీ రక్షించేవాడిగా ఉంటాడు. సో ఒక ఒక ఆచార్యుడు ఒక మంచి వృత్తాంతం చెప్తారు. ఒకసారి బృందావనంలో ఒక భక్తుడు మంచి రసిక భక్తులన్నమాట. చాలా బాగా భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటే తను చాలా గుడ్డివాడు. సో భగవంతుని ఆరాధన చేస్తుంటే కృష్ణ భగవానుకి చాలా జాలి అనిపించి కృష్ణ భగవాన్ ప్రత్యక్షం అవుతారు. ఏమయ్యా నీ పట్ల చాలా ఆనందపడ్డాను. ఏం కావాలో కోరుకో. ఇప్పుడు వెంటనే ఆ భక్తుడు అంటాడంటే, ఓ కృష్ణ నువ్వు ఒక్కడివే వచ్చావు కదా! కృష్ణుడు అడుగుతాడంట. ఎందుకు అలా అడిగావు? ఎందుకు అలాగ అడిగి నువ్వు ఒక్కడివే వచ్చావని అంటే, మా తల్లి శ్రీమతి రాధారాణి వచ్చుంటే ఇప్పటికి నాకు కళ్ళొచ్చేవి. నేను కళ్ళతో చూడగలిగేదాన్ని. నువ్వు కాబట్టి నేను గుడ్డివాడిగా ఉన్నా అలాగే చూస్తున్నావు నన్ను. కానీ మా తల్లి వచ్చేసుంటే గనక, అయ్యో! నా బిడ్డ గుడ్డిగా ఉన్నాడు, కష్టపడుతున్నాడు వెంటనే కళ్ళిచ్చేసేది. సో అందుకనే నేను అడిగాను. నువ్వు అమ్మతో కూడా రాలేదు కదా! ఓ స్వామి అని. అలాగే రూప గోస్వామి ఏమంటారు? దూరం నుంచి ఎప్పుడైనా కృష్ణుడు రా 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 అని పిలిస్తే నేను పరిగెత్తి ఎళ్ళను. ఎందుకని? నేను వెళ్ళబడక ఆయన మాయమైపోతాడు. ఆయనకి అదొక ఆట. నన్ను పరిగెత్తించటం. కానీ ఎప్పుడైతే శ్రీమతి రాధారాణితో కూడి ఉంటే డెఫినెట్‌గా వెంటనే పరిగెత్తి వెళ్తా. ఎందుకని? నేను వెళ్ళేంత వరకు ఆవిడ కృష్ణుడిని అక్కడే ఉంచుతుంది. ఓహ్! నా బిడ్డ వస్తున్నాడు మీరు ఉండాల్సిందే అని. సో, అందుకని ఆచార్యులు ఏమంటారు? ఓ కృష్ణ శ్రీమతి రాధారాణి లేకపోతే ఏం కాదయ్యా నువ్వు. ఆ! ఏమి కాదయ్యా. సో, అందుకనే శ్రీమతి రాధారాణి ఇక్కడ చెప్తుంది. మా మీద నువ్వు కరుణ చూపిస్తే అప్పుడు కదా నీ ఉత్తమ శ్లోకుడు అన్న పదానికి తగిన వాడివవుతావు. లేకపోతే అది నీకు సార్థకమే కాదయా! అని ఇక్కడ చెప్తుంది. సో, ఇక్కడ ఆవిడేమిటి అభిమాన జనిత ఈర్ష్య. ఆవిడ ఒకవేళ ఏం చెప్తుంది ఆవిడ? మోసగాడని నిందిస్తూ ఉంది. సో, దీన్నేమంటున్నారు? ఉజ్జల్ప. హ్మ్. ఉజ్జల్పము. సో, ఉజ్జల్పం అంటే ఏమిటి? గర్వజనిత ఈర్ష్యాభావముతో శ్రీహరి కపట స్వభావమును ప్రకటించుట, దానితో పాటు అసూయతో అతని ఎడ అవమానకర వాక్కులు పలుకుట. సో, ఇక్కడ ఆవిడ ఏం చేస్తుంది? మోసగాడు అని నిందిస్తూ ఉంది. ఆయన వ్యవహారాన్ని తప్పుపడుతూ ఉంది. ఈ విధంగా చేయకూడదు ఆ! అని చెప్తుంది. ఇంకొకటి ఏమంటుంది? లోపల ఆవిడ ఆయన పట్ల అమితమైన అనురాగాన్ని చూపిస్తుందన్నమాట. అందుకని శిలా చక్రవర్తి ఠాకూర్ గారంటారు, ఇక్కడ శ్రీమతి రాధారాణి యొక్క పొజిషను లక్ష్మీదేవి కంటే కూడా ఎక్కువైనది అని చెప్తారు. ఎందుకని? లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఆయన వక్షస్థలంలో ఉన్నప్పటికీ ఆవిడ అనుకుంటుందంట భగవంతునికి పాదపద్మాలు పొందాలి. ఆ రాసనృత్యంలో నేను పార్టిసిపేట్ చేయాలి అని ఆవిడ అనుకుంటుందంట. సో గోపికలేంటి? గోపికలు ఏమంటున్నారిప్పుడు?
లక్ష్మీదేవి కంటే ఉన్నతమైన స్థానంలో వాళ్ళు ఉన్నప్పటికీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మా దగ్గర కృష్ణుడు లేడు కదా, మేము దీనులం. మేము దీనులం అని ఏమని చెప్తున్నారు, మేము సర్వస్వం కోల్పోయాం. కేవలం ధనవంతుల్ని దేవతల్ని కాపాడితేనే, అంటే యదువంశీయులని అలాగే దేవతలు ఇంద్రాది దేవతలు కష్టం వస్తే కాపాడితేనే ఉత్తమ శ్లోకుడు కాదు, మాలాంటి దీనులైన గోపికల్ని కూడా కాపాడినప్పుడే ఉత్తమ శ్లోకుడు అన్న పదం మంచి అర్థం వస్తుంది అని చెప్తారంట. ఇంకోటి ఏమంటున్నారు ఇక్కడ, శ్రీమతి రాధారాణి చెప్తుంది అనమాట. ఆ సో ఆయన ఎవరిని బలవంతం చేయకుండానే ఆయన చిరు మందహాసం, ఆ కపటమైన చిరు మందహాసంతో అందరినీ కూడా ఆయన ఆకర్షిస్తాడు. సో అటువంటప్పుడు మేమెంతటి వారం, మేమెంతటి వారం, మేమేం చేయగలం అని చెప్పి ఆవిడ చెప్తుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ 16వ శ్లోకంలో ఆవిడ ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఓ భ్రమరం అంటుంది, లేదు లేదు అతనితో నీకు సంధి చేయిస్తాను, మాట్లాడిస్తాను అంటే ఆవిడ చెప్తుంది, ఓ ఇటువంటి ఎటువంటి కృతజ్ఞత లేని అతనితో సంధా అని చెప్పి 16వ శ్లోకంలో ఆవిడ కంటిన్యూ చేస్తుంది. విసృజ శిరసి పాదం వేద్మ్యహం చాటుకారై రనునయ విదుషస్తేభ్యేత్య దౌత్మ్యైర్ముకుందా స్వకృత ఇవ విస్పృష్టా పత్య పత్యన్యలోకా వ్రసృజ తకృత చేతాః కిన్ను సందేయమస్మిన్. నీ శిరమునందు నా పాదములను ధరింపకము, నీవేమి చేయుచున్నావో నేను ఎరుగుదును. నీవు ముకుందుని వలన చక్కగా చతురతను బడిసి ఇచ్చకపు మాటలతో ఇప్పుడు అతని దూతగా వచ్చితివి. కానీ కేవలం అతని కొరకే తమ సంతానమును, భర్తలను, ఇతర బంధువులను విడిచిపెట్టిన వారిని అతడు త్యజించినాడు. అతడు కృతజ్ఞుడు. అతనితో ఇప్పుడెందులకు నేను సంధి చేసుకొనవలను. సో దీన్ని ఏమంటున్నారు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు, సంజల్పము. ఈ సంజల్పంలో ఏముంటుంటుంది, తీవ్రమైన సర్కాస్టిక్ వర్డ్స్, వ్యంగ్యంగా మాట్లాడతారు, అవమానకరంగా మాట్లాడతారు. అలాగే ఆ ప్రియుడి యొక్క కృతజ్ఞత, ఎటువంటి కృతజ్ఞత లేని ప్రియుడిని నిందించే పలుకులు సంజల్పము. అటువంటి పలుకులు ఏంటి, సంజల్పం. అంటే ప్రియుడి యొక్క కఠోరమైన హృదయం, అలాగే ఎటువంటి ప్రేమ చూపించని కారణంగా, ఎటువంటి అన్గ్రేట్ఫుల్, ఎటువంటి కృతజ్ఞతగా ఉండే ప్రియుడిని నిందిస్తూ పలికిన మాటల్ని సంజల్పము అంటారు. సో ఆవిడ ఇక్కడ చెప్తుంది అనమాట. సో కాబట్టి అతనితో సంధి ఏం జరుగుతుంది చెప్పు, తనకి ఎటువంటి విధంగా మేమంటే కూడా తనకి ప్రేమ లేదు, మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నువ్వేమిటంటే ఏం చేస్తున్నావు, మళ్ళీ నా పాదాలు ముట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు, చాలా చతురతగా నన్ను మాటల్లో పెట్టేసి నన్ను ముట్టుకుందాం అనుకుంటున్నావు. నువ్వు అటువంటి వాడివి కాబట్టి లేదు లేదు, నువ్వు ఆ విధంగా నువ్వు నన్ను, నా పాదాలని స్పృశించవద్దు. ఎందుకని, నువ్వు ఏదైతే అనుకుంటున్నావు, నీ యజమాని ఏం చేశాడు, మమ్మల్ని, మేము మా కుటుంబం, మా యొక్క పరివారం, అందరినీ విడిచిపెట్టి మేము అతన్ని పట్టుకుంటే అటువంటి మమ్మల్ని త్యజించేశాడు. సో కాబట్టి మేము అటువంటి అతనితో ఏ విధంగా సంధి చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇంకొకటి ఏమంటున్నారు ఇక్కడ, ముకుందాత్. ముకుందాత్. సో అందరికీ ముకుందుడు ఆయన, అందరికి ఏం చేస్తాడు, భవబంధం నుంచి ముక్తిని చేస్తాడు. కానీ మమ్మల్ని ఏం చేశాడు ఆయన, ఆయన యొక్క విరహ తాపంలో బయటకి రాని సంఖ్యలతో మమ్మల్ని బంధించేశాడు. మేము ఆయన విరహం నుంచి బయటకు వద్దామన్నా రాము, ఆ విధంగా మమ్మల్ని సంఖ్యలతో బంధించి వేశాడు. ఇప్పుడు అతనితో మేమేం చేయాలి, సంధి చేసుకోవాలా, లేదు 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 అని చెప్పి ఈ విధంగా కృతజ్ఞతతో ఉండి ఆ యొక్క ప్రియుడిని మందలించి నిందించే వాక్కులు సంజల్పము. సో ఇక్కడ శ్రీమతి రాధారాణి చెప్తుంది, ఓ భ్రమరమా, ఇప్పుడేనా, ఈ యుగంలో అయినా మమ్మల్ని ఈ విధంగా చూసింది, ఈ యుగంలోనే కాదు, ఆయన ఎప్పుడు అంతే, ఆ స్వభావం అటువంటిది అని చెప్పి 17వ శ్లోకంలో భగవంతుడి రామావతారం అలాగే వానర అవతారంలో ఆయన చేసిన దాని గురించి ఆవిడ ప్రస్తావన తీసుకొస్తుంది. ఏం చెప్తుంది ఆవిడ చూద్దాం. మృగ యురివక పీంద్రం నివద్యే లుప్త ధర్మ శ్రియమకృత విరూపాం శ్రీజిత కామయాన బలిమపి బలిమత్వావేష్ట యద్వాంక్షవద్య సదలమసిత సఖ్యైర్దుస్తజ్యస్తత్కథార్థ. అతడు వ్యాధుని వలె వానవరాజును బాణములతో క్రూరముగా చంపినాడు. స్త్రీచే జయింపబడిన
కారణమున అతడు కామవాంఛతో తన కడకు వచ్చిన వేరొక స్త్రీని కురూపిగా చేసెను. బలి మహారాజు నుండి కానుకలను తీసుకొనిన పిమ్మటయు అతనిని కాకి వలె త్రాళ్లతో బంధించెను. కనుక ఆ నల్లని వానిని గురించి చర్చించుటను మేము విడువజాలనప్పటికిని అతనితో చెలిమిని విడిచెదము గాక. ఇక్కడ శ్రీమతి రాధారాణి ఏం చెప్తున్నారు చూడండి. మేము అతనితో స్నేహం అయితే విడిచిపెడతాం. కానీ అతని గురించి చర్చించుకోవటం మేము మానలేము. ఆవిడ డైరెక్ట్‌గా ఒప్పుకుంటుంది. ఆయన గురించి మాట్లాడకుండా మేము ఉండలేము. ఎందుకంటే వాళ్ళు సుఖంలో, దుఃఖంలో కృష్ణ కథను వాళ్ళు విడిచిపెట్టరు. ఎందుకంటే అదే వాళ్ళ ప్రాణ శక్తిని కాపాడుతూ అది మేము విడిచిపెట్టలేం గానీ కృష్ణ కథ. కానీ అతనితో స్నేహం విడిచిపెడతాం. ఎందుకని? ఈ ఇప్పుడేదో మా పట్ల కృతజ్ఞత లేకనే ఉంటాం కాదు. తన స్వభావమే అటువంటిది. ఓహ్! అవునా గోపికలారా మీకెలా తెలిసిందర్రా అంటే, ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారు, మనకి కృష్ణ పుస్తకంలో ప్రభుపాద్ గారు రాస్తారు. ఏమంటారు? ఆ పౌర్ణమసి దగ్గర నుంచి మేము తెలుసుకున్నాం. పౌర్ణమసి అంటే యోగమాయ. కదండీ! ఆవిడ 2 చోట్ల ఉంటుంది. ఎక్కడ? ఆహ్, ఇక్కడ నందగామంలో ఉంటుంది, బరసానాలోనే ఉంటుంది. ఒక్కొక్కసారి బరసానాలో ఉంటుంది, నందగాం వెళ్తుంది. నందగామంలో ఉంటుంది, బరసాన. సో, ఆవిడ ఈ మధ్యలో ఏంటి మధ్యవర్తి. చాలా లీలలన్నిటిని కూడా చక్కగా సమర్థవంతంగా చేసింది. ఎందుకంటే ఆవిడ యోగమాయ అవతారం. సో, కాబట్టి మేము పౌర్ణమాసి నుంచి ఆల్రెడీ విన్నాం. ఇంతకు ముందు జన్మలో నువ్వేం చేసావంట? రామావతారంలో అతను ఏం చేశాడంట? వాలిని వ్యాధుని అంటే ఎవరు? వేటగాడు. బోయవాని వలె చంపాడు. హ్మ్. బోయవాని వలె చంపాడు. క్రూరముగా చంపాడు. హ్మ్. యాక్చువల్‌గా ఇక్కడ మన శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు. బయటకి ఆవిడ నిందిస్తూ ఉన్నట్టు అనిపించినప్పటికీ వాలిని ఎటువంటి దయ లేకుండా బోయవానిలా చంపాడని చెప్పి బయటకి నిందలాగా అనిపిస్తున్నా, అంతరార్థం ఏంటి అంట? వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు భగవంతుడిని స్ట్రెయిట్‌గా చూడ్డానికి. ఎందుకని? వాలి ఏం చేశాడు? సుగ్రీవుని యొక్క భార్యని అపహరించాడు. కూతురు లాంటి ఆవిడని అపహరించి ఆ విధంగా చేయటం కారణంగా తన క్వాలిఫికేషన్ పోగొట్టుకున్నాడు. భగవంతుని స్ట్రెయిట్‌గా చూసే క్వాలిఫికేషన్ పోగొట్టుకున్నాడు కాబట్టి ఇతను జంతువు కంటే తక్కువగా ప్రవర్తించాడు కాబట్టి అదే కరెక్ట్. కానీ స్వామి చాలా దయగలిగిన వాడు. అటువంటి జంతు ప్రవృత్తితో ఉన్న వాళ్ళని కూడా తన బాణం తగిలించి మోక్షాన్ని ఇచ్చాడు. ఎంతటి దయావంతుడు ఎవరు? ఇండైరెక్ట్‌గా అది చెప్తుంది ఆవిడ. బయటకేముంటుంది? ఓహ్! ఆ వానర రాజుని క్రూరంగా చంపాడు మీ కృష్ణుడు అని ఆవిడ చెప్తుంది. ఇంకొక విషయం ఏం చెప్పింది ఆవిడ? శ్రీదేవి జయింపబడిన కారణముగా అతడు కామవాంఛతో తన కడకు వచ్చిన వేరొక స్త్రీని కురూపిగా చేశాడు. ఇక్కడ ఏమని చెప్తుంది ఆవిడ? ఓ సీతాదేవి చేత జయింపబడిన కారణంగా శూర్పణఖ వస్తే నిరాధన చేసి కురూపి కింద, కురూపి కింద చేసేసాడు అని చెప్తున్నా. యాక్చువల్‌గా బయటకి కనిపించే రీజన్ ఏమనిపిస్తుంది? ఒక క్షత్రియుడు ఎన్ని వివాహములైనా చేసుకోవచ్చు. సో, ఎవరైతే గనక మనకు మీకు గుర్తుందా? ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే హస్తినాపురం వచ్చి చాలా దీనంగా ఉన్నప్పుడు యుధిష్ఠిర మహారాజు అడుగుతారు. నిన్నేదైనా స్త్రీ ఆశ్రయిస్తే నువ్వు ఆ స్త్రీ యొక్క కోరికను తీర్చలేకపోయావా? అని అడుగుతారు. ఎందుకని క్షత్రియుడు ఎవరైనా గనక అర్థిస్తే ఆమెను వివాహం చేసుకోవాలి. ఆవిడ కోరిక తీర్చాల్సిన అవసరం అనేది ఉన్నది. సో, కాబట్టి కానీ తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టి నువ్వేం చేసావు? తనని ఏం చేశారు ఇంకా మీరు? ఆ యొక్క సంతుష్టురాలు చేసేది పోయి, ఆ శూర్పణఖ యొక్క ముఖమునంతా కూడా వికారంగా చేసి కురూపిగా మార్చివేశారు. సో, ఇక్కడ ఆవిడ చెప్తుందనమాట. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారంటారు, దాని ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే రామావతారంలో ఏకపత్ని వ్రతుడివి. సీతమ్మ తల్లి ఒక్కతే నీకు భార్య కింద ఉండాలని శూర్పణఖ ఎన్ని విధములుగా చేసినప్పటికీ కూడా నువ్వు ఎటువంటి విధంగా లొంగలేసరిగా తనకి ఎటువంటి ఆశ్రయం ఇవ్వలేదు. అదే విధంగా ఇప్పుడు మధురలో నువ్వు వివాహం చేసుకున్న స్త్రీలతోనే నువ్వు ఉంటావా? మమ్మ గురించి పట్టించుకోవా ఏంటి? అని చెప్పి ఆవిడ విరహాలకలో ఆ విధంగా చెప్పిందని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తారన్నమాట. సో, బయటికి ఆ విధంగా ఉన్నది. కానీ ఆ కృష్ణుడి యొక్క అంతకు ముందు జన్మలో రామచంద్రమూర్తి యొక్క ఏకపత్ని వ్రతాన్ని ఆవిడ కొనియాడుతుంది. ఓ కృష్ణ నువ్వు కూడా అలా అయిపోయావేంటిప్పుడు? మధురకు వెళ్ళిన తర్వాత నీ యొక్క పత్నులతోనే ఉంటావా? వివాహం అయిన తర్వాత మమ్మల్ని మర్చిపోతావా? అని ఆవిడ బయటికి అడుగుతుందంట. సో, ఇంకా ఏమని చెప్తున్నారు? నెక్స్ట్ ఇంకో ఏమన్నదావిడ? వామన అవతారం గురించి ఇంకొక విషయం చెప్పిందావిడ. బలి మహారాజు నుండి కానుకలను తీసుకున్న పిమ్మట అతనిని కాకి వలె తాళ్ళతో బంధించెను.
సో మనందరికీ తెలిసి వామన చరిత్రం అంతా చర్చించుకున్నాం. సో ఎప్పుడైతే మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత ఏం చేస్తాడు ఆయన? ఓ 3 అడుగులు ఇస్తాను ప్రగల్భాలు పలికవు, మూడో అడుగేది అని చెప్పి ఆయన బంధించేస్తాడు వర్ణపాసంతో గరుడిని పిలిపించి. సో అది ఎటువంటి ఉంది? నీ బిహేవియర్ కాకిలాగా ఉంది. కాకి ఏం చేస్తుందండి? మీరు ఎంత ఆహారం పెట్టండి, మీరు ఆ ప్లేస్కి వెళ్ళి ఏదైనా ముట్టుకునే ప్రయత్నం చేస్తే ఏం చేస్తుంది? పొడుస్తానికి ప్రయత్నిస్తుంది. ఆహారం ముట్టుకోనివ్వదు. పెట్టేదంతా పొడుతుంది. అదే అంటే ఆహారం పెట్టారు దానికి మొత్తం. అయినా సరే వాళ్ళని పొడుస్తుంది అనమాట. నువ్వు అలా ఉన్నావు, కాకిలాగా ఉన్నావు. సో ఇక్కడ అసలు సనాతన గోస్వామి చెప్తారు, యాక్చువల్ గా అది ప్రణయ కోపంతో ఆవిడ బయటకు అలా అంటుంది కానీ ఇంటర్నల్ గా ఏమిటి, ఆ బలి మహారాజ్కి ఎంత గొప్ప పని చేసావయ్యా, ఎంత గొప్ప బహుమతి ఇచ్చావు, ఏమైపోయావు నువ్వు? కాపలాదారుడి కింద అయిపోయావు, నీకు నువ్వే ఇచ్చేసుకున్నావు. కాబట్టి మమ్మల్ని ఎందుకు ఈ విధంగా విడిచిపెట్టావు? మమ్మల్ని ఎందుకు ఈ విధంగా విడిచిపెట్టావు? సో అది ఆవిడ బాధ అన్నమాట. ఏమిటి, నిన్ను ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా నువ్వేం చేస్తావు? వాళ్ళ సర్వస్వాన్ని తీసేసుకుంటావు. వాళ్ళ సర్వస్వాన్ని తీసుకున్న తర్వాత నిన్ను నువ్వే వాళ్ళకి ఇచ్చుకుంటావు కదండి. సర్వస్వాన్ని తీసుకుంటావు, తర్వాత నిన్ను నువ్వే వాళ్ళకి ఇచ్చేసుకుంటావు. కానీ ఇక్కడ మా పరిస్థితి ఏంటి? మా సర్వస్వం నువ్వు తీసేసుకున్నావు, కానీ మమ్మల్ని త్యజించేసి వెళ్ళిపోయావు అని చెప్పి ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తుందంట కదండి. సో అందుకనే ఈ యొక్క మాటల్ని ఏమంటున్నారు ఇక్కడ ఆచార్యులు? అవజల్పం. అవజల్పం అంటే ఏమిటి? కేవలం ఈర్ష్యాభావంతో తను అయోగ్యుడు, కఠినుడు, ఆ కామభావన ఉన్నది, స్వార్థపరుడు అని చెప్పి తీవ్రంగా ఖండించటం పైకి, లోపలికేంటి, లోపల భావన ఏంటి, ఆయన పొందలేకపోతున్నాం అన్న బాధ అన్నమాట. అన్న బాధతో వాళ్ళు ఈ విధంగా చెప్తారన్నమాట. ఇంకా ఏమంటున్నారు? వాళ్ళు అక్కడితో ఆగలేదు. వాళ్ళు ఏమన్నారు ఇక్కడ మీరు చూస్తే శ్లోకంలో, అసిత సఖ్యై, నల్లవాడపు కృష్ణుడితో. నల్లవాడపు కృష్ణుడు ఎందుకని ఇక్కడ? కృష్ణుడు, తుమ్మెద, కాకి 3 ఎలా ఉంటాయి? నల్లగానే ఉంటాయి. సో ఈ నల్ల వాళ్ళతో స్నేహం మంచిది కాదు అని చెప్పి పరిహాసంగా మాట. ఎందుకంటే నల్ల వాళ్ళు ఏం చేస్తారు? అన్ని హరించేస్తారు. హరించిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అది కాకి అయినా, తుమ్మెదైనా, కృష్ణుడైనా అని చెప్పి వాళ్ళు ఆవిడ ఆ విధంగా పరిహాసంగా చెప్పిందని జీవగోస్వామి చెప్తున్నారనమాట. సో ఆవిడ ఏమంటుంది? ఏ లీల చేసుకో, అది రామలీల అయినా, వామన లీల అయినా, ఇప్పుడు చూస్తున్న ఈ కృష్ణ భగవాన్ చేసిన లీలైనా ఒకటే. భక్తుల్ని పరవశం చేసి వాళ్ళ వశంలోకి తెచ్చుకుని మొత్తం చేసేసుకుంటాడు. తర్వాత తన్ని తాను ఇచ్చుకుంటాడు. మా సమయంలో ఎందుకు తనను మమ్మల్ని త్యజించి వెళ్ళిపోయాడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారు? ఇంకొక విషయం, ఎంత నిందించినా మేము ఆయన కథని మాత్రం విడిచిపెట్టలేం. అదేంటో, ఆయన కథను మాత్రం మేము విడిచిపెట్టలేం. సో మన ఆచార్యులు చెప్తారు, ఇది శుద్ధ భక్తికి నిదర్శనం. ఎందుకని? ఆ శుద్ధ భక్తులు కృష్ణుడితో కోపగించుకోవచ్చు, అలగచ్చు, ఆయన ఏమన్నా మందలించచ్చు, కానీ ఆయన కథ లేకుండా, ఆయన సేవ లేకుండా వాళ్ళు ఉండలేరు. ఇది వాళ్ళ యొక్క శుద్ధ భక్తికి నిదర్శనం అన్నమాట. అందుకనే ఆవిడ ఏమని చెప్తుంది? నీ కథలు వినకుండా మేము ఉండలేము, కాబట్టి నీ కథలు చర్చించుకుంటూ ఉంటాం, మీ యొక్క యజమాని యొక్క కథలు చర్చించుకుంటూ ఉంటాం నిరంతరం. కానీ ఏమనుకుంటున్నామంటే ఆయనతో సాంగత్యం, స్నేహం మాత్రం విడిచేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా దుఃఖాన్ని ఇస్తున్నాడు ఆయన. ఎటువంటి కృతజ్ఞత అనేది లేదయ్యా ఆయనకి, నీ యొక్క యజమానికి అని ఈ అవజల్ప వాక్యములతో ఆవిడ ఈ యొక్క వాలి యొక్క ఉపమానం, తర్వాత ఏమిటి శూర్పణఖ యొక్క ఎగ్జాంపుల్, అలాగే బలి మహారాజు యొక్క ఎగ్జాంపుల్, ఈ కాకి అన్న విషయం, ఇవన్నీ కూడా చక్కగా చెప్పడం జరిగింది. సో తర్వాత ఆవిడ ఇంకా కంటిన్యూ చేస్తుంది. సో ఇప్పుడు భ్రమరం అంటుంది, అవునా ఆయనతో స్నేహం వద్దనుకున్నప్పుడు ఆయన కథ ఎందుకు వింటారా? కథ కూడా మానేయండి వింటాం. కథ వినలేకపోతున్నాం అంటున్నారు, కథ వింటాం మానేయండి. కథ వింటేనే కదా, కథ విన్నప్పుడల్లా కృష్ణుడు గుర్తొస్తాడు. కథలో ఎవరి గురించి మాట్లాడుకున్నారు? కృష్ణుడి గురించే. ఆయన గురించి వింటే మానేసేయండి. ఆయన చెలిమి మానేయటం కదా, ఆయన గురించి వింటమే మానేయచ్చు కదా, ఏంటి ప్రాబ్లం? సో అప్పుడు ఆవిడ చెప్తుంది, కథ వినకపోవటానికి కారణం ఏంటంటే మేమే కాదు, మహర్షులు గొప్ప గొప్ప యోగులు అన్ని విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఈయన కథని విడిచిపెట్టలేరు. అంతటి మాధుర్యం ఉంది. అంతేకాదు ఆ కథ యొక్క ఇంపార్టెన్స్ ఆవిడ చెప్తుంది. ఈవెన్ గోపి గీతలో తవ కథామృతం తప్త జీవనం
తవ కథ అమృతం. నీ యొక్క కథ అమృతం లాంటిది. ఎవరికి ఈ తప్తజం ఎవరైతే సంసారికులు పడి కొట్టుకున్న వాళ్ళకి అమృతం లాంటిది. అక్కడ ఆవిడ గ్లోరిఫై చేసి, ఇక్కడ కూడా కృష్ణ కథను ఆవిడ గ్లోరిఫై చేసి, అదేంటో చూద్దాం. యదనుచరిత లీలా కర్ణ పీయూష విప్రోట సకృదన విదూత ద్వంద్వ ధర్మ వినష్ట సపది గృహ కుటుంబం దీన మృసృజ్య దీనా బహవ ఇహ విహాంగ భిక్షుచర్యాం చరంతి. శ్రీకృష్ణుడు నిరంతరము అనురించడి లీలలను వినుట కర్ణములకు అమృతం వంటిది. అమృతం వంటిది. ఒక్క మారైనను అట్టి అమృతమును కనిక మాత్రం ఆస్వాదించు వారికి ద్వంద్వానురక్తి నశించును. అట్టి పలువురు తమ దీనములగు గృహములను కుటుంబములను అకస్మాత్తుగా విడిచి దీనులుగానై బృందావనముకు చేరి జీవిక కొరకు భిక్షావృత్తిని స్వీకరించి పక్షుల వలె చరించుచుండు. సో ఇప్పుడు ఆవిడ చెప్తుంది, కృష్ణ కథ ఇటువంటిది, అమృతం లాంటిది. విప్రుత్ సకృత్, కనిక మాత్రం ఒక చిన్న అమౌంట్ లో కృష్ణ కథ సకృత్ ఒక్కసారైనా అదన విధూత, ఎవరైతే గనక రుచి చూస్తే, టేస్ట్ అనేది గనక చూస్తే ఏమవుతుందంట, ద్వంద్వానురక్తి పోతుందంట. ద్వంద్వానురక్తి అంటే శ్రీధర స్వామి గారు చెప్తారు. ఏమిటి ద్వంద్వానురక్తి అంటే? నాది నీది, నా ఇల్లు నీ ఇల్లు, నా నా వస్తువులు నీ వస్తువులు, ఇది కూడా ద్వంద్వం. ఇంకొక ద్వంద్వం ఏమిటి? సుఖం దుఃఖం, జయం అపజయం కదండి, లేకపోతే గౌరవం అగౌరవం, విజయం అపజయం, ఇవన్నీ కూడా ద్వంద్వములు. సో వాటి నుంచి అనురక్తి అంతా కూడా నశిస్తుందంట. కేవలం ఏం చేస్తే, ఒక కనిక మాత్రం కృష్ణ కథ వాళ్ళు రుచి ఆస్వాదన చేస్తే అంట. సో ఎందుకని అండి అంత మహత్యం? ఎందుకనంటే ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు, కృష్ణుడు ఎవరు? భగవాన్, సర్వ ఐశ్వర్యంలో సంపూర్ణంగా ఉన్నవాడు. అంటే ఏమిటి? యొక్క అందం, ఐశ్వర్యం, బలం, కీర్తి, జ్ఞానం, వైరాగ్యం. మన భౌతిక ప్రపంచంలో ఎవరినైనా ఎందుకు ఇష్టపడతాం? ఎవరినైనా ఎందుకు అట్రాక్ట్ అవుతాం? ఈ ఆరిట్లో ఏదైనా కొంచెమైనా ఎక్కువగా ఉంటే ఇష్టపడతాం. మనకంటే అందంగా ఉన్న వాళ్ళని చూసి ఇష్టపడతాం. ఓ బాగున్నారు కదా, ఇలా ఉంటే బాగుంది. మనకంటే బాగా జ్ఞానం ఉన్న వాళ్ళని చూసి ఇలా ఉండాలి, తెలివితేటలు అంటే. వైరాగ్యం ఉందనుకున్నా, నాకు ఉంది, చిన్న విషయానికి అసలు ఎంత అటాచ్మెంట్, వాళ్ళకి ఎంత వైరాగ్యం ఎలా. సో దానికి మనం ఆకర్షితం అవుతాం, అవునా? కీర్తి, ఓ వీళ్ళకి ఎంత కీర్తి, ఎంత అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు, వీళ్ళు స్పాట్లెస్ క్యారెక్టర్, వీళ్ళ జీవితం, దానికి అట్రాక్ట్ అవుతాం. శక్తిని చూసి అట్రాక్ట్ అవుతాం. ఓ నేను గంట పని చేస్తే నీరసం అయిపోతున్నాను, వీళ్ళు 10 గంటలు ఎంత బాగా చేస్తారు. ఇటువంటి క్వాలిటీస్ ని మనం అట్రాక్ట్ అవుతాం. కానీ కృష్ణుడు ఎవరు? భగవాన్, అన్ని ఐశ్వర్యం సంపూర్ణంగా ఉన్నవాడు కాబట్టి ఆయన గుణములు వినని వాళ్ళు ఎవరుంటారు? వినితే ఆకర్షణ అవని వాళ్ళు ఎవరుంటారు? మనకి భాగవతంలో వస్తుంది కదా, శృణ్వత స్వకత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థోహి అభద్రాని విధునోతి సుహృస్. హృదయంలో ఉన్న అభద్రములన్నీ నశిస్తాయి కేవలం కృష్ణ కథ శ్రవణం కారణంగా. సో ఈ విధంగా చెప్తున్నారనమాట. మనకి రూప గోస్వామి కూడా చెబుతారు, ఏమంటారు? చమత్కారంగా చెప్తారు, ఓ మిత్రమా, నీకు నీ బంధువుల పట్ల, నీ స్నేహితుల పట్ల ఇంకా ప్రేమ ఉంటే వంశీవటంలో త్రిభంగ రూపంలో ఉన్న శ్యామ శృంగాన్ని పొరపాటును కూడా చూడొద్దు. అంటే ఏంటి? చూస్తే నీకు మిగతా వాటి పట్ల ఇంకా ఆసక్తి పోతుంది కదండి. శ్రీమతి రాధారాణి చెప్తుంది, కనిక మాత్రం కృష్ణ కథ ఆస్వాదిస్తేనే వాళ్ళకి ద్వంద్వానురక్తి అంతా కూడా పోతుంది. ఇంకా ఆవిడ ఎక్స్టెండ్ చేస్తుంది. అక్కడితో ఆగిపోతుందా? అక్కడితో ఆగదంట. ఎవరైతే గనుక ఇంకా శ్రద్ధగా విన్న వాళ్ళకి ఏం జరుగుతుందంట, వాళ్ళన్ని విడిచిపెడతారు. ఏంటి? ఇల్లు, కుటుంబం, పిల్లలు అన్ని విడిచిపెట్టేస్తారంట. విడిచిపెట్టి ఏమవుతారు? సన్యాసాశ్రమం తీసుకుంటారంట. భిక్షావృత్తిని స్వీకరించి బృందావనం వచ్చి పక్షుల్లాగా విహరిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు సన్యాసం స్వీకరించి భిక్షాటన చేసేది ఏదో మంచి మంచి ఆహార పదార్థాలు తినాలని కాదు. సో ఎక్కడ కృష్ణుడు కనిపిస్తాడో, ఏ విధంగా భక్తి చేస్తే శ్రీమతి రాధారాణి కరుణ లభిస్తుంది, ఆ కృష్ణ ప్రేమ, రాధా ప్రేమ కోసం భిక్షాటన చేస్తారంట. ఎందుకని? ప్రతి కణంలో బృందావనంలో కృష్ణుడే ఉంటాడు కాబట్టి ఆ పక్షుల్లాగా చాలా ఫ్రీగా విహరిస్తూ ఉంటారంట, అన్ని విడిచిపెట్టేసాయి. కానీ ఇంట్లో వాళ్ళు ఏంటి? ఏడుస్తూ ఉంటారు. ఓ భార్య పిల్లల సరే మీరు చూసుకోండి, మీ పెళ్ళిళ్ళు మీరు చేసుకోండి, మీ పని అలా విడిచిపెట్టి వెళ్ళిపోతారంట. అటువంటి ఎఫెక్ట్ ఉంటుంది ఈ కృష్ణ కథ వల్ల. మా పరిస్థితి అదే అయిపోయింది. మేమేం చేసాం? ఆయన గురించి విని 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 ఇప్పుడు ఏం చేసాం? మా ఇల్లు అన్ని విడిచిపెట్టేసాం.
మొత్తం మాకు ఎటువంటి సంబంధం లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన తప్ప మాకేమీ తెలియట్లేదు. మేమే కాదు చాలా మంది అలాగే బృందావనం వచ్చేసి అలా భిక్షాటన చేస్తూ బతుకుతూ ఉంటారు అని చెప్పి ఆవిడ చెప్తుందనమాట కదండీ. సో ఆయన ఏం చేస్తాడంటే ఎంతో, ఎంతో రిచ్ ఐశ్వర్యవంతుల్ని కూడా బిచ్చగాలం చేసేస్తాడు. అటువంటి శక్తి ఉంది కృష్ణ కథలో అని చెప్పి ఆవిడ చాలా చమత్కారంగా కృష్ణ కథ యొక్క మహత్యాన్ని అంటే ఈ భౌతిక విషయముల పట్ల ఆసక్తి పోవటం అంత సామాన్యమైన విషయం కాదు. కానీ కృష్ణ కథ వింటే చాలా సునాయాసంగా ఆకర్షణ అంతా కూడా భౌతిక విషయం మీద పోతుంది అన్న విషయం ఆవిడ చెప్పిందన్నమాట. సో శిల సనాతన గోస్వామి చెప్తారు వాళ్ళు భౌతికంగా ధనం లేకుండా అయిపోవచ్చేమో గానీ ఆధ్యాత్మికంగా వాళ్ళు చాలా సంపన్నమైన స్థితిలోకి వెళ్తారు అని చెప్పి. సో ఇటువంటి మాటలు ఏమంటున్నారు? ఈ మాటల్ని అభిజల్పం. అభిజల్పం అంటే ఏమిటి? తన ప్రియుడు త్యజింపదగిన వాడని ప్రేసి పరోక్షముగా దుఃఖితే పలుకుట. అంటే ఏమిటి? ఇంత నిర్దయమైన వాడిని త్యజించాలి, కానీ త్యజించలేని స్థితి కదండి. మేము కృష్ణ కథను త్యజించాలి. నిజమే నువ్వు చెప్పింది కరెక్టే. ఆయన కథ కూడా వింటాం త్యజించాలి. కానీ ఆయన కథ ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఒక కనిక కొంచెం క్షణకాలం వింటేనే ద్వంద్వాలకు అనురక్తి పోతుంది. మేము ఏం చేసాం? ఎప్పటి నుంచో కీర్తిస్తూ కీర్తిస్తూ ఉన్నాం కదా. ఆయన త్యజిద్దామన్నా ఇప్పుడు మేము త్యజించలేని పరిస్థితి కృష్ణ కథని అని చెప్పి చాలా దుఃఖంతో ఆవిడ చెప్తుంది అనమాట. ఇంకోటి ఏమంటున్నారు? విహంగ. ఇక్కడ శ్లోకంలో విహంగ అని చెప్పారు కదా. అంటే ఏమిటి? పక్షులు అంటే ఏమిటి? హంసలు. హంసలు ఏం చేస్తాయి? నీళ్ళని విడిచిపెట్టి పాలను తాగుతాయి. అలాగే వాళ్ళు భౌతికమైన తాగుతారు. విషయములు విడిచిపెట్టి కృష్ణుడి పట్ల పడతారు ఎవరైతే కృష్ణ కథ శ్రద్ధగా శ్రవణం చేసిన వాళ్ళు అని చెప్పి ఆవిడ చెప్తుంది. తర్వాత ఈ అభిజల్పం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆవిడ కంటిన్యూ చేస్తుంది. వయం మృతమివ జిహ్మావ్యాహృతం శ్రద్ధధాన పులికరుతమివాజ్ఞా కృష్ణవద్వో హరిణ్యా తదృసురసకృదే తన్నక స్పర్శ తీవ్ర స్మర రుజ ఉపమంతిన్ పన్యతామన్యవార్త. అతని కపట పూర్ణమగు మాటలను సత్యమని విశ్వసించి మేము క్రూరుడకు వ్యాధుని గానమునబడి నల్ల జింక యొక్క మూర్ఖపత్నలమైతిమి. ఆ విధముగా అతని నఖ స్పర్శ చే కలిగడి తీవ్రమగు కామబాధను మేము పదే పదే అనుభవించితిమి కనుక ఓ దూత కృష్ణునికి అన్యమైన విషయమును గురించి నీవు పలుకు. సో ఇప్పుడు శ్రీమతి రాధారాణి ఏం చెప్తుంది? కృష్ణ భగవాన్ ఒక వ్యాధిని ఏంటి వేటగాడితో పోలుస్తుంది. సో వేటగాడు ఏం చేస్తాడు? ఇక్కడ కృష్ణుడేమో వేటగాడి కింద, ఆవిడ ఒక నల్లని జింక ఆడలేడిలాగా ఆవిడ చెప్పుకుంటుంది అనమాట. సో ఎప్పుడైతే వేటగాడు ఏం చేస్తాడు? మంచి స్వరం వాయిస్తాడు. అప్పుడు జింక ఏం చేస్తుంది? పని మర్చిపోయి అలా ఉంటుంది. వాడు తన ఆరోతో సంహరించేస్తాడు. మరి ఈ కృష్ణుడు ఏ విధంగా తను వ్యాధుడు అంటే వేటగాడి కిందలాగా అయ్యాడంటే తను ఏం చేశాడు? తను మంచిగా వేణుగానం చేస్తాడు. వేణుగానం చేసినప్పుడు ఆ వేణుగానం ద్వారా మేము మరిచిపోతాం. ఆ నల్ల జింకలాగా మేము కూడా మరిచిపోయి ఆయన దగ్గరికి వస్తాం. ఆయన పట్ల ఆకర్షితం అవుతాం. ఆయన ఏం చేస్తాడు? ఆయన మమ్మల్ని పొందిన తర్వాత మమ్మల్ని త్యజించి వేస్తాడు. ఏ విధంగా అయితే వేటగాడు బాణం వేస్తాడో ఆ విధంగా మమ్మల్ని కూడా త్యజించి ఈయన మధుర వెళ్ళిపోతాడు. సో ఈ విధంగా ఆయన గురించి మొత్తం త్యజించిన మమ్మల్ని, మా హృదయముల్ని ఛేదం చేసి ఆయన ఏం చేస్తాడు? మాకు విరహ తాపాన్ని ఇస్తాడు. కాబట్టి ఆవిడ చెప్తుంది అనమాట. సో అటువంటి అతని గురించి ఇంకా మాకు చెప్పొద్దు. వేరే ఏ విషయం అంటే చెప్పండి. సో అంటే ఇప్పుడు ఉద్ధవుడు ఇంకా కృష్ణుడి గురించి పదే పదే చెప్తున్నాడు కదా. అతని గురించి ఇంకా చెప్పొద్దు అంటే ఏమిటి? ఇక్కడ దీన్ని ఏమంటారు? అజల్పము. అజల్పం అంటే ఏమిటి? ప్రియుడు ఎంతటి కపటయో అంతటి దుఃఖమును కలిగించునో వర్ణించుచు అట్లే అతడు ఇతరులకు సుఖమునసగని సూచించు విసుగుతో పలికిన పలుకులు. అంటే ఏమిటి ఇక్కడ? వాళ్ళకి కృష్ణుడు అంటే ఇష్టమే, కానీ ఎందుకు చెప్పొద్దు అంటున్నారు అంటే ఇప్పుడు కృష్ణుడు గురించి చెప్పిన కొద్దీ కూడా మాకేమవుతున్నాయి? ఆయనతో చేసిన పాత జ్ఞాపకములన్నీ గుర్తొస్తున్నాయి. ఆ విధంగా మా దుఃఖం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి ఆ బాధని తట్టుకోలేక మేము ఒక స్థితికంటూ వచ్చేసాం. కాబట్టి
మేము ఇంకా బాధను తట్టుకోలేని స్థితిలో ఉన్నాం కాబట్టి ఇంకా మాకు అతని గురించి చెప్పొద్దు అంటున్నాము అని చెప్తున్నారన్నమాట. ఇది గోపికల యొక్క మహాభావ స్థితి, అంత విరహ స్థితి. ఏ మాత్రం ఇంకొకసారి ఇంకా కృష్ణుడి గురించి తలుచుకున్న విరహంలో మేము ఏమైపోతాం మాకే తెలియని స్థితి. కాబట్టి ఉద్ధవా, ఓ భ్రమరమా, ఇంక నువ్వు వేరే విషయం ఏదైనా ఉంటే మాట్లాడు. ఆ ఇంక ఈయన గురించే పద్దాక మాట్లాడదు. పదే పదే చెప్తుంటే మాకు ఆయన గురించి మాకు గుర్తుకు వస్తుంది కదండి. ఇంకొకటి ఏమని చెప్పారు ఈ యొక్క శ్లోకంలో, ఆయనకు నఖ స్పర్శ, ఆయనకు గోరు యొక్క స్పర్శ తగిలితే మాలో ఏమవుతుంది, ఆ కామ భావన అనేది ఉద్రిక్తం అవుతుంది. సో కాబట్టి ఆయన మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళినా మాకు ఆ మధురానుభూతులు ఇంకా అవన్నీ గుర్తున్నాయి, ఆ స్మరణలో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మేము ఆయన పొందలేకపోతున్నామన్న విరహంలో ఉన్నాం. ఆయన మొత్తం స్పర్శ కాదు, కేవలం ఆయన నఖ స్పర్శ ఎంత మహిమ కలిందో మాకు బాగా తెలుసు. సో కాబట్టి ఇప్పుడు నువ్వు మళ్ళీ కృష్ణ కథ చెప్తున్నావు అనుకో, మళ్ళీ మేము ఇంకా ఆలోచించి ఆలోచించి ధ్యానం చేసి 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 మాకు విరహ స్థితి పెరిగిపోతుంది. మళ్ళీ ఆయన చూస్తేనే, ఆయన స్పర్శిస్తేనే గాని మాకు మామూలు స్థితికి రాలేం. కాబట్టి ఇంకా ఆయన గురించి చెప్పొద్దు మాకు అని చెప్పి బయటకి అది విసుగులాగా అనిపించి వద్దు అన్నప్పటికీ కూడా లోపల ఏమిటి, అంతటి విరహ భావంలో అనన్యమైన ప్రేమతో గోపికలు ఉన్నారని చెప్పి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు. సో ఈ విధంగా ఆవిడ చెప్తూ ఉంటే అప్పటి వరకు ఆ భ్రమరం ఏం చేస్తుందంటే అక్కడక్కడక్కడ తిరుగుతుందంట. ఇప్పుడు సడన్ గా భ్రమరం కనిపించట్లేదు. సో కనిపించకపోతే శ్రీమతి రాధారాణి అనుకుందంట, ఓ భ్రమరం ఇప్పుడు వెళ్ళి కృష్ణుడికి అన్ని పితృలు అంటే మొత్తం నేను చెప్పినవన్నీ ఇలా తిట్టింది శ్రీమతి రాధారాణి అన్ని చెప్పేస్తుందో ఏంటో. ఓ చెప్పేస్తే ఇప్పుడు కృష్ణుడికి బాధ కలుగుద్దేమో. సరే అయితే కలిగితే కలగనే, ఎందుకంటే మా స్థితి తెలుస్తుంది కదా. ఇక్కడ అదే చెప్పారు. అది కూడా ఏమిటంటే అది కూడా ఒక, ఇది విని కృష్ణుడు మిగిలిన దుఃఖితుడగానే తలచి ఆమె వేరొక ఆనంద భావంతో పరవశం చెందను. ఎందుకని సంభవ అదర్ మా యొక్క వేదన ఆయనకు తెలిసింది కదా, ఆయన యొక్క సర్వెంట్ ద్వారా అని ఈ విధంగా అనుకుంటుంటే ఆ మధుపం భ్రమరం ఎగిరెగిరి మళ్ళీ కనిపించిందంట. సో ఇప్పుడు శ్రీమతి రాధారాణి అనుకుంటుందంట, అంటే కృష్ణుడు నేను ఇంత తిట్టినా ఇంత నిందించినా మళ్ళీ తన దూతను నా దగ్గర పంపించారంటే చాలా నా పట్ల కరుణ ఉంది. కాబట్టి ఇతనితో ఇంకా నేను నిందించకూడదు, కోపం చూపించకూడదు, ప్రేమగా వ్యవహరించాలనుకుని ఇప్పుడు ఆవిడ చాలా ఈ లాస్ట్ 2 శ్లోకంలో ఆవిడ చాలా మృదు స్వభావంతో మాట్లాడుతుంది. ఎందుకని ఇంత నింద అంతా తీసుకుని వెళ్ళి కృష్ణుడికి చెప్పినా మళ్ళీ కృష్ణుడు ఎంతో కరుణతో మళ్ళీ భ్రమరముని శ్రీమతి రాధారాణి దగ్గరికి పంపించాడు అని చెప్పేసి ఆవిడ ఇప్పుడు చెప్తుంది అనమాట. ప్రియ సఖ పునారాక ప్రేయసా ప్రేషితం కిం వరయ కిమనురందే వరయ కిమనురుందే మాననీయోసి మేంగ నయసి కథమిహాస్మాన్ దుస్తజద్వంద్వ పార్శ్వం సతతమురసి సౌమ్య శ్రీర్వధూ సాకమాస్తే. ఓ ప్రియుని మిత్రుడా, నా ప్రియతముడు తిరిగి నిన్నచుటకు పంపినాడా. మిత్రుడా, నిన్ను నేను తప్పక గౌరవింపవలసి ఉన్నది కనుక నీవు కోరిన వరమునడుగు. కాని అతని చెంతకు మమ్ము కొనిపోవుటకు మరల ఎందులకై వచ్చితివి. అతని మధుర ప్రేమ త్యజింప మిగుల కఠినమైనది. ఓ సౌమ్యుడా, లక్ష్మీదేవియే అతని ప్రేయసి, అతని వక్షస్థలము నిలిచినదై ఆమె సతతము అతనితో పాటే ఉండును. సో ఇప్పుడు ఆవిడ చెప్తుంది అనమాట, ఓ నువ్వు మళ్ళీ నన్ను ఆ యొక్క కృష్ణుడి దగ్గరికి తీసుకువెళ్ళడానికి వచ్చావా. సరే సరే, అయినా సరే నువ్వు అలా అనుకుంటున్నావు గాని నన్ను తీసుకెళ్లాలని. ఆయన వక్షస్థలంలో ఎవరు ఉంటున్నారు, స్వయంగా లక్ష్మీదేవియే ఉంటుంది. ఆయన యొక్క ప్రేయసి ఆవిడి, ఆవిడే స్వయంగా అక్కడ ఉన్నప్పుడు ఇక మమ్మల్ని ఏం పట్టించుకుంటాడు ఈయన, మమ్మల్ని ఏం పట్టించుకుంటాడు అని ఆవిడ చెప్తుంది అనమాట. ఓ నువ్వు నా యొక్క ప్రియుని యొక్క మిత్రుడు కదా, నేను డెఫినెట్ గా నేను గౌరవించాల్సి ఉంది అని ఆవిడ మాట్లాడుతుంది అనమాట. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, దీని యొక్క భావన ఏమన్నారు, ప్రతిజల్పం. భావన ఏమంటున్నారు, ప్రతిజల్పం. ప్రతిజల్పం అంటే ఏమిటి, ప్రియుని బయటకు తాను అయోగ్యురాలైనప్పటికీ అతనితో మధుర రస భావన సంబంధమును పడిసడి ఆశను త్యజింపజాలని ప్రేయసి వినమ్రముగా పలుకుట. అంటే ఏమిటి, ఓ మేమేం అర్హత ఉంది ఆయన పొందడానికి, అయినప్పటికీ కూడా ఆయన పొందాలన్న ఆశ మాకు ఉన్నది అని చెప్పి ఆవిడ ఆ కోరికను వ్యక్తపరచడం ఏమంటారు, ప్రతిజల్పం. అసూయ ప్రణయ కోపంతో ఈ విధంగా ఆవిడ
మాట్లాడుతుందన్నమాట. సో ఇక్కడ ఆవిడ చెప్తుందన్నమాట. నువ్వైతే ప్రతినిధిగా వచ్చావు కానీ ఆయన ఎలా ఉన్నాడు? ఈ యొక్క బృందావనంలో అయితే మాధుర్య భావంలో ఉంటుంది. కానీ అక్కడ ఎలా ఉన్నాడు? ఐశ్వర్య భావంలో ఉన్నాడు ఆయన. సో ఐశ్వర్య భావంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి మేము ఆయనతో విరహ భావంలో ఉండే కంటే మేము బృందావనంలోనే ఉండి ఈ విరహ భావంలోనే చనిపోవటమే మేలు అని ఆవిడ చెప్తుంది అనమాట. ఇక్కడ ఏమని చెప్తున్నానికి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు, శ్రీకృష్ణుడు ఇతర వనితలతో ఆనందించినప్పుడు ఆమె సువర్ణ రేఖ రూపంలో అతని వక్షస్థలం నందే నిలిచి ఉండడు. అతడు ఇతర వనితలతో కూడి ఉండనప్పుడు ఆమె ఆ రూపంలో త్యజించి తన సహజ సుందర రూపంలో అతనికి ఆనందాన్ని సో ఇప్పుడు అందుకని ఆవిడ శ్రీమతి రాధారాణి ఏం చెప్తుంది? స్వయంగా లక్ష్మీదేవితో ఆనందాన్ని పొందేవాడికి మేమేం పనికొస్తామయ్యా, మమ్మల్ని పట్టించుకుంటాడు. ఆయన ఐశ్వర్య భావంలో మధురకు వెళ్ళి మేము ఆయన సేవించడం మాకు కష్టమైన విషయం. దాని బదులు మేము ఇక్కడే విరహ భావంలో ఉండటమే మంచిది. కాబట్టి ఆవిడ నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళడం గురించి విడిచిపెట్టు అని చెప్తుంది అన్నమాట. చెప్పు లాస్ట్ లో ఆవిడ మొత్తం అంతా ఇంకా ఆ యొక్క మానం అంతా పోయింది, కోపం అంతా పోయింది. ఇప్పుడు ఆవిడ కృష్ణుడి యొక్క బాగోగులు అడుగుతుంది. ఇప్పుడు సహజ స్థితికి వస్తుంది అనమాట. అపిబత మధుపుర్యా మార్య పుత్రోధునాస్తే స్మరతి స పితృగేహాన్ సౌమ్య బంధూంశ గోపాన్ క్వచిదపి స కథాన కింకరీణాం ప్రణీతే భుజమగురు సుగంధం మూర్ధన్యథాస్య కథాను. ఓ ఉద్ధవ, శ్రీకృష్ణుడు మధురలో వసించుట నిజముగా విచారకరము. అతడు తన తండ్రి గృహమును మిత్రులను గొప్ప బాలను స్మరించుచుండున ఓ మహాత్మా, దాసీజనుల మగు మా గురించి అతడు ఎన్నడైనా పలుకుచుండునా? అగరు సుగంధిత మగు తన కరమును అతడెన్నడూ మా శిరములపై నుంచును. సో మన ప్రభుపాద్ గారు రాసిన చైతన్య చరితామృత ఆది లీలలో దాని నుంచి భాష్యం మన వాళ్ళకి తీసుకుని వచ్చారు. సో ఇక్కడ శ్రీమతి రాధారాణి యొక్క భావాలని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు ఒక అష్టక రూపంలో రాయటం అనేది జరిగింది. అదే ఈ యొక్క శ్లోకం యొక్క మొత్తం వివరణ. సో ఎప్పుడైతే ఆవిడ ఇవంతా మాట్లాడేసిన తర్వాత 12వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు మాట్లాడేసిన తర్వాత, సరే అయితే నేను దూతగా పంపించారు కరెక్టే, నేను అక్కడికి రావటమే అని పక్కన పెట్టు, అసలు ముందు కృష్ణుడు ఎలా ఉన్నాడు బృందావనంలో దాని గురించి తెలుసుకుందాం అని చెప్పి ఈ శ్లోకంలో ఇప్పటివరకు చక్కగా నిందించారు. కానీ ఇప్పుడు ఆవిడ ఏమంటుంది? ఆర్యపుత్ర అంటే మంచి వంశానికి చెందిన ఉత్తమ పురుషుడు, నంద మహారాజు యొక్క కుమారుడు అక్కడ మధురలో ఉండటం అనేది పాపం చాలా చాలా కష్టమైన విషయం. అదేమో తన స్వార్థం కాదు. ఎందుకని వెళ్ళాల్సి వచ్చింది? నంద మహారాజ్ ఆజ్ఞ చేశారు, పాపం మా బాధ్యతగా వెళ్ళాడు అంతే. ఒక నంద మహారాజ్ ఏమైనా తీసుకుని వచ్చేస్తారేమో అనుకుని వెయిట్ చేశాడు. కానీ నంద మహారాజ్ చాలా అమాయకుడు. తీసుకుని వెళ్ళి ఏం చేశాడు? తీసుకుని వెళ్ళి ఆ వృష్ణ వంశీయుల చేతిలో పెట్టేసి వచ్చేసాడు. అమాయకుడి కింద ఆయన వచ్చేసాడు. పాపం కృష్ణుడు ఏం చేస్తాడు? ఇప్పుడు వాళ్ళు మంచి మామూలుగా వచ్చేసారు సంభాషణలో. కృష్ణుడిదేం తప్పు లేదు. నంద మహారాజు ఆజ్ఞ పాటిస్తున్నాడు, ఎలవయ్య అంటే వెళ్ళాడు. వచ్చినప్పుడు తీసుకొస్తాడేమో అనుకుంటే నంద మహారాజు ఆ వృష్ణ వంశీయుల మాటల్లో పడిపోయి అమాయకుడు కాబట్టి ఇచ్చేసి వచ్చేసాడు. పాపం నేను అక్కడే ఉండిపోయాడు. పాపం ఎలా ఉండగలడు అక్కడ? మనలాగా చూసుకునే వాళ్ళు ఎవరున్నారు అక్కడ? అందరూ అర్థం చేసుకుంటారు ఆయన్ని. పాపం నేనేం చేయగలను అంటూ బాధపడుతున్నాడేమో మా కృష్ణుడు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. సో ఆ విధంగా అతను ఎప్పుడైనా ఈ యొక్క నందుడు ఏ విధంగా ఉన్నాడు, గొప్ప బాలుడు ఏ విధంగా ఉన్నారు, ఈ యొక్క బృందావనం ఏ విధంగా ఉంది అని ఎప్పుడైనా తను ఆలోచిస్తూ ఉంటాడా? ఎప్పుడైనా గుర్తు చేసుకుంటాడా మమ్మల్ని అక్కడైతే నన్ను ఇలా చూసేవారు అలా ఎప్పుడైనా గుర్తు చేసుకుంటాడా? అలాగే గోపికల గురించి వాళ్ళు ఏమని చెప్తున్నారు? కింకరీనా దాసీ జనం. సో మీకు గుర్తుండి ఉంటే రాసనృత్యం ముందు కూడా వాళ్ళు ఇదే రిక్వెస్ట్ పెడతారు, మమ్మల్ని మీ దాసీల కింద అనుగ్రహించండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక యజమాని పొజిషన్ ఇమ్మని అడగలేదు. ఎందుకంటే దాసీల యొక్క భావన ఏంటి? వితౌట్ శాలరీ పనిచేస్తారు. కేవలం భగవంతుడి యొక్క అంటే కృష్ణుడి యొక్క ఆనందం కోసమే ఉపయోగిస్తారు. సో కృష్ణుడి మీద ఎటువంటి హక్కు ఉండదు కదండి. ఇప్పుడు మనం ఎవరికైనా సేవకులు అనుకోండి, మనకున్న ఒకే ఒక అర్హత ఏంటి? సేవించడం తప్ప ఏమి ఉండదు వేరేది. ఓ యజమాని గారు ఇలా నడవండి, ఇలా డ్రెస్ వేసుకుని అంటానికి ఉండదు. కానీ యజమాని గారికి సేవ చేయటం అనేది ప్రథమంగా లభిస్తుంది అంతే. సో మేము ఎవరో కింకరీనాం, సేవకురాళ్ళం. లక్ష్మీదేవి లాగా మేమేమి యజమానులు ఆర్డర్ చేయడానికి కాదు, ఆయన మేము ఆర్డర్ చేయగలం ఆయన్ని. మేము సేవకురాళ్ళం ఆయనకి. సో కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిన మనకి చైతన్య మహాప్రభు కూడా అదే అంటారు కదా,
నన్ను దగ్గర తీసుకున్నా కిందకి రాసినా నా ఏకైక ప్రాణనాథుడు నువ్వే కృష్ణ. శ్రీమతి రాధారాణి కూడా ఇప్పుడు అదే భావం. సో ఆయన మమ్మల్ని దగ్గరికి తీసుకున్నా మమ్మల్ని విడిచిపెట్టి మధుర వెళ్ళినా మేము ఆయన ప్రేమిస్తూనే ఉంటాం. కాబట్టి ఆవిడ చెప్తుంది అనమాట. సో ఈ విధంగా కృష్ణుడు మమ్మల్ని ఎప్పుడైనా గుర్తు చేసుకుంటూ ఉంటాడా? ఇంకా ఆవిడ ఇంకొక విషయం ఏం అడిగింది, ఎందుకంటే మధురపుర వనితలకి ఆయన ఎలా చూసుకోవాలో తెలియదు కదా. సో కృష్ణుడు అప్పుడు మా గురించి చెప్తాడేమో, ఓ బృందావన వనితలైతే ఈ విధంగా నాకు సేవ చేసేవారు, వాళ్ళ దగ్గర నుంచి ఇవి తెలుసుకోండి అవన్నీ ఎప్పుడైనా మా గురించి చెప్పి ఉంటాడు. అలాగే వాళ్ళందరి పట్ల విరక్తి వచ్చేసి నేను ఇక్కడ ఎంత మాత్రం ఉండని వ్రజానికే వెళ్ళిపోతాను అంటాడు కృష్ణుడు డెఫినెట్ గా. అంటాడు కదా, కృష్ణుడు వస్తాడు కదా. అలాగ వచ్చి ఎప్పుడు ఏమంటున్నారు, అగరు సుగంధం, ఆయన చేతుల నుంచి అగరు సుగంధం వాసన వస్తుందంట. అటువంటి వాసన వచ్చి ఆయన యొక్క చేతులు మా శిరస్సు మీద ఎప్పుడు పెడతాడు? ఆయన ఆయన చేతులు మా శిరస్సు మీద పెట్టినప్పుడే కదా మా యొక్క విరహతాపం అంతా కూడా తగ్గేది అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట కదండి. ఆ విధంగా ఆయన చెప్తున్నారు. ఈ విధంగా అయితే మమ్మల్ని విడిచిపెట్టి మధుర వెళ్ళాడు, సో మధురను విడిచిపెట్టి మళ్ళీ మా దగ్గరికి రావచ్చు కదా, సో వస్తాడు కదా. సో ఆ విధంగా వాళ్ళు వస్తారు కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడు. దీన్ని ఏమంటారు, సుజల్ప. సుజల్ప అంటే ఏమిటి, గాంభీర్యం, దీనత, చపలత, ఉత్సాహములతో ప్రేయసి శ్రద్ధాపూర్వకంగా శ్రీహరిని ప్రశ్నించుట, దాన్ని సుజల్పం అంటారు కదండి. సో చాలా దీన భావంతో అంటే ఏమిటి, సో చాలా ఆతృతతో తీవ్రమైన ఆర్తితో భగవంతుని దర్శించాలి, పొందాలి అన్న భావన అన్నమాట ఇది కదండి. సో ఈ భావనే మనకి 8 శ్లోకాలు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్పారు. అదే భావంని శ్లోకంలో శ్రీమతి రాధారాణి చెప్పింది. ఎలాగైనా సరే ఆయన అక్కడ ఉండలేడు, నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి మా దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చేసి త్వరలో ఆయన మా తల మీద చేతులు పెడతాడు కదా అని చెప్పి ఆవిడ అనుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చెప్పారు, సంభ్రమం, ఇట్టి సంభ్రమము రాధారాణి యొక్క మహాభావములోని అంశ. సో దీన్ని ఏమంటారు, సుజల్ప. దీన్ని ఏమంటారు, సుజల్ప. ఈ చిత్రజల్పమునందు ప్రజల్పం, పరిజల్పం, విజల్పం, ఉజ్జల్పం, సంజల్పం, అవజల్పం, అభిజల్పం, అజల్పం, ఆజల్పం, ప్రతిజల్పం, సుజల్పం అని 10 భాగములు కలవు. సో ఈ విధంగా మన ఆచార్యులు చెప్తారు. ఈ విధంగా ఎవరైనా సరే భౌతిక ప్రపంచంలో దూరం అయిపోయారు అనుకోండి, అంటే వాళ్ళు కనిపించట్లా లేకపోతే వాళ్ళు మాట్లాడట్లా, వాళ్ళ మీద ప్రేమ తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుందండి. పెరుగుతుంది. సహజంగా ఏదైనా తగ్గిపోతుంది. కమ్యూనికేషన్ లేదనుకోండి, ఎంత క్లోజ్ రిలేషన్ అయినా తగ్గిపోతుంది. ఇప్పుడు మరి మాట్లాడటమే మానేస్తే మీకు ఎంత క్లోజ్ రిలేటివ్ అయినా ఫ్రెండ్ అయినా బంధం పెరుగుతుంది తగ్గుతుందా? తగ్గిపోతుంది. అవునా? అయితే కానీ ఇక్కడ ఏమైంది, సో ఇప్పుడు వాళ్ళు మధుర వెళ్ళిపోయాడు, అయినా తర్వాత డైరెక్ట్ కనెక్షన్ ఏమీ లేదు. ఇప్పటిలాగా ఫోన్లు ఏమైనా ఉన్నాయా, వీడియో కాల్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అయినప్పటికీ కూడా కృష్ణుడి పట్ల వాళ్ళ ప్రేమ ఇంకా పెరుగుతూనే ఉంది. ఇది శుద్ధ భక్తికి పరికాష్ట అని చెప్పి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, సనాతన గోస్వామి చెప్తారనమాట. సో ఇక్కడ ఓన్లీ ఒకే ఒక భయం గోపికలకి ఏంటి, కృష్ణుడు మమ్మల్ని మర్చిపోతాడేమో, కృష్ణుడు మమ్మల్ని మర్చిపోతాడేమో, మమ్మల్ని గుర్తున్నామా లేదా, తిరిగి వస్తాడా రాడా. కానీ కృష్ణుడికి ఎంత అనురాగం ఉన్నదే, ఈ గోపికల యొక్క విరహ తాపం తట్టుకోలేకపోతున్నారని చెప్పి ఉద్ధవుడి చేత ఆయన సందేశం పంపించి వాళ్ళ విరహ తాపాన్ని తగ్గించడానికి ఆయన సందేశాన్ని పంపించాడు. సో ఈ విధంగా భక్తులకి అలాగే భగవంతుడికి మధ్య ఉన్న అనురాగం చాలా దివ్యమైనది. సో ఇది ఎవరు చూస్తున్నారు ఇప్పుడు, ఉద్ధవుడు చూస్తున్నాడు కదండి. సో ఈ విధంగా ఇది అత్యున్నతమైన భక్తి అని చెప్పి ఉద్ధవుడికి అర్థమైంది. సో ఈ విధంగా ఉద్ధవుడికి అర్థమైన తర్వాత సో ఉద్ధవుడు వాళ్ళతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఏం మాట్లాడాడు అన్నది మనం రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా? సో ఈ విధంగా మొత్తం 10 శ్లోకముల్లో 10 భావములు, దాన్ని చిత్రజల్పం అంటారు. ఈ చిత్రజల్పంలో 10 రకములు, ప్రజల్పం, పరిజల్పం, విజల్పం, ఉజ్జల్పం, సంజల్పం, అవజల్పం, అభిజల్పం, ఆజల్పం, ప్రతిజల్పం, సుజల్పం. సో ఈ విధంగా ఆవిడే అటువంటి పలుకులతో ఈ విధంగా భ్రమర గీత అనేది కంప్లీట్ అయింది. ఇదంతా విన్న తర్వాత ఉద్ధవుడు ఏం మాట్లాడాడనేది మనం రేపు తెలుసుకుందాం. ఓకే, హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలండి. చాలా చాలా బాగుందండి చెప్తుంటే. రాధారాణి భావం లోపల ఒకటి బయట ఒకటి చాలా వివరంగా చెప్పారండి. చాలా బాగుంది. కూడా పూర్తి కాదు మాట్లాడి, ఇంకో రేపు క్లాసు మళ్ళీ ఇంకో క్లాసు 2 క్లాసులు ఇస్తేనే అవుతుంది. 2 hours ఇస్తేనే అన్ని శ్లోకాలనే
69 ఇది శ్లోకాలు భ్రమర గీత అయిపోయిందండి. భ్రమర గీత అయిపోయింది. ఇంకా 23 లో భ్రమర గీత అయితే అయిపోయింది ఇక్కడతో. భ్రమర గీత 12 నుంచి 21 శ్లోకములే. ఏ శ్లోకం నుంచి ఏ శ్లోకం వరకు మాతాజీ భ్రమర గీత ఇవాళ ఏ చెప్పుకున్నాం శ్లోకం కదా, నుంచి ఏ శ్లోకం వరకు 12 నుంచి 21 మొత్తం 10 శ్లోకాలే. ఈ రోజు మనం అన్ని చర్చించుకున్నాం. 12 నుంచి 21 వరకు మనం చర్చించుకున్నాం. ఇదే భ్రమర గీత. భ్రమర గీత అయిపోయింది. భ్రమర గీత విన్న తర్వాత ఉద్ధవుడు ఏం మాట్లాడాడు, కృష్ణుడి యొక్క సందేశాన్ని ఏమిచ్చాడు, అది మనం రేపు తెలుసుకుందాం. ఓకే, రైట్. సో